నమస్తే. పక్కా తెలంగాణ మునుగోడు నియోజకవర్గంలో అడుగుపెట్టింది. సో నేను అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో చాలా నియోజకవర్గాలు తిరిగిన. అంటే చాలామంది నేను వేలాది మంది పబ్లిక్తో మాట్లాడుతున్నప్పుడు కెమెరా లేనప్పుడు ఒక రకంగా, కెమెరా కనిపించగానే లేకపోతే మన లోగో కనిపించినప్పుడు కాస్త వాళ్ళు డిఫరెంట్గా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని కాస్త భయపడుకుంటా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అందుకే మొదటి ప్రయత్నంగా మునుగోడు నియోజకవర్గంలో ఏ పేద ప్రజలైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కెమెరా మైకు కనిపించకుండా, ఈ రిసీవర్ కూడా వాళ్ళకి కనిపించకుండా మునుగోడు నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది, రాజగోపాల్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో రాజగోపాల్ రెడ్డి ఈ మునుగోడుకు ఏం చేయగలిగిండు, నిజంగానే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్న చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన నిజంగానే వ్యతిరేకత వచ్చిందా, బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేపిస్తున్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా? నిజంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి కావాలన్న ఆలోచనతోటి మునుగోడు ప్రజలు ఉన్నారా? ఒక్కసారి మునుగోడు నియోజకవర్గం మొత్తం తిరిగి కెమెరా కనిపించకుండా, వాళ్ళకు ఈ రిసీవర్ కూడా కనిపించకుండా, సో వాళ్ళ ఒపీనియన్, వాళ్ళలో ఉన్న ఆ నిజాయితీని, నిజాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం పక్కా తెలంగాణ చేస్తుంది. సో నా వెనకాల మీకు బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. సో మేము చౌటుపల్లి నుంచి కాస్త కొద్ది ముందుకు వచ్చినాం. కోంపల్లి 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ వెళ్తే కోంపల్లి, మునుగోడు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. సో సంస్థాన్ నారాయణపురం, సో మిగతా ప్రాంతం మొత్తం అటు సైడ్ ఉంటుంది. ఇటు పోతే ఒక 10 కిలోమీటర్ దూరం పోతే మునుగోడు నియోజకవర్గం వస్తుంది. సో ఎందుకు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నా అంటే, వాస్తవాలు ఏందో ఎమ్మెల్యేకి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. నేను చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు అబ్జర్వ్ చేసిన, నేను లోగో పెట్టక ముందుకు ఒక మాట చెప్తా ఉండే, లోగో పెట్టిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతూ ఉండే. సో వాస్తవాలు ఏందో ఎమ్మెల్యేకి తెలవడం వల్ల ఈ మునుగోడుకు మేలు జరుగుతున్న ఉద్దేశంలో భాగంగానే ఈ స్టింగ్ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో ఎవరు తప్పుగా అనుకోకండి, ఏదో ఎవరికో ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడతాయి, ఎందుకు వాళ్ళకు కెమెరా ఉందని చెప్పకుండా, మీడియా అని చెప్పకుండా ఎందుకు ఈ ప్రయత్నం చేసినామని చాలామంది కూడా అనే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ పక్కా తెలంగాణ చేసే ఈ ప్రయత్నం 100% ప్రజలకు మేలు జరగాలి. ఈ వాస్తవాలు బయటికి రావడం వల్ల ఎమ్మెల్యే కూడా కాస్త వాళ్ళ ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని ఈ మునుగోడుకే మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మునుగోడు నుంచే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో మునుగోడు అయిపోయిన తర్వాత నకరేకల్, నల్గొండ, భువనగిరి, ఆలేరు, ఇట్లా ఈ ఉమ్మడి జిల్లా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఇంకొక ఉమ్మడి జిల్లాలో కూడా పక్కా తెలంగాణ 100% అడుగు పెడుతుంది. సో దయచేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, సో ఏ వాస్తవాలైతే పక్కా తెలంగాణ బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉందో, ఏ వాస్తవ రూపాన్ని అయితే ఏ పేద ప్రజల నుంచి, మునుగోడు ఓటర్ల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయో, సో దీన్ని దయచేసి తప్పుగా భావించకుండా, ఏ సమస్యలతోటైతే మునుగోడు సమాజం ఇబ్బంది పడుతూ ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం మీరు అడిగేయాలని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, వీటిని అందరిని అడుగుతా ఉన్నా ఏం చెప్తారు అది అని తెలుసుకుంటున్నా, ఎంత వస్తాయని. ఇట్లనే అడిగా. సరే సరే అని ఇప్పుడు ఈ కేసీఆర్ 10 ఏళ్ళు చూసినాం కదా, మొన్న కాంగ్రెస్ వచ్చింది కదా, 2 ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ మంచిగా ఉండేనా, ఈయన రేవంత్ రెడ్డి బెటరా? కేసీఆర్ మంచోడా? ఎందుకు? టైం ఇవ్వాలంటారు కదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. ఆయన చేసిండు, అప్పో చేసి బయటకు వెళ్ళిండు, మరి ఈయనంతా తీర్పాలి కదా. అప్పులు తీర్పాలి కదా. తీర్పినాక లాస్ట్ వరకు అన్న ఇస్తాడేమో, దగ్గరికి వచ్చినాక పాడలకి ఎత్తుకొని పోయినాక ఇస్తాడేది. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరమ్మా మీ ఎమ్మెల్యే? ఎవరు? రాజగోపాల్ రెడ్డి. ఇది మునుగోడే కదా, ఇప్పుడు మునుగోడు కిందకి వస్తాడా రాజగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా? బాగానే చేస్తున్నాడు కానీ పిల్లలకు 15,000, 10,000
ఈ 10th క్లాస్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టుగా అమ్మా ఒకలో ఇద్దరు 15,000 ఇస్తాడు ఎంతకన్నా సొంత పైసలకి వెళ్ళిస్తున్నాయి ఏమే అది కూడా అది కూడా వాళ్ళకు ఇంట్లో అంత ఉపయోగం ఉండదు అయ్యా కానీ ఇందిరా మిల్లు కడుతురా ఇంకా మాకు రాలేదు లేదా ఇల్లు లేదా మీకు ఇల్లు కొందరికి వచ్చింది ఓ మా గూడెవుల్లో అర్జాంతీన్లల్లా 5గురికి వచ్చింది ఇక మేమన్నాము 5గురు వేస్తేనే గెలవవు అందరికి అప్పుడు ఎట్టగా తెచ్చిండ్రు అందరు కూడా ఇచ్చి రావాలి ఇవాళ నా చేత కానీ దానికి ఒక గుడిసుంది అని వస్తే లడలడ గుడ కూడా ఆ పట్ట కప్పుకున్నా ఉంటున్నా అంతే అందరికి రాలే 5గురికి వచ్చింది మా గూడ వల్ల అర్జాన్సుల గీడ జనకమ్మ అమ్మ ఎండ కళ్ళు తిరిగాయా మరి తిరుగుతాయి కదా ఇప్పుడు ఆనాక పోతారు గట్టిగా అనుకుంటా ఆడిపోవాలి నేను ఎక్కువ పొద్దున చేస్తా గొర్రకాడికి పోతాను నేను పెద్ద ప్రజల తిరిగా గొర్రెలు ఏమంటారు మరి గొర్రెలు మంచిగానే ఉన్నాయి గొర్రెలు మంచిగానే ఉన్నాయి కరువుకు బాగానే ఉంటాయి గొర్రెలు సరే రగన్న పెట్టుకుంటా మనతో వెలుగు రగన్న రోజు చూస్తావా అన్నది కాదు ఇప్పుడు ఈ మనతో వెలుగు ఈ రగన్న ఇప్పుడు చూస్తున్నావు కదా మంచిగా మాట్లాడతాడా ప్రజల కోసమే పని చేస్తాడా పార్టీల కోసం పని చేస్తాడా అంటే ప్రజల కోసం ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు అట్లేమనిపిదా అవునా ఏం లేదా అదే ఇప్పుడు కేసీఆర్కు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కానీ కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది ఎట్లుంది అన్న పరిపాలన ఎట్లుంది ఆయన బడ్జెట్ లేదు చేసేకాడు చేస్తూనే ఉండు పాప ఒకటి గంట కూడా చేసేకాడు చేస్తూనే ఉండు ఆయన అన్ని హాయాలు ఇచ్చి అలా ఏం చేసిండు కోట్ల అప్పు చేసిపోయిండు అసలు కూడా అయితే ఈయన కూడా చేస్తుండు కొన్ని చేస్తుండు కొన్ని ఎవరైనా అందరూ అయితే మంచి అన్నారు కదా ఎవరైనా మన కుటుంబాల్లో అందరూ ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే రాజగోపాల్ రెడ్డి రెడ్డా మంచోడేనా మంచోడే అంటే మంచోడే చెడ్డా కానీ ఏం చేసిండే ఇప్పుడు ఈ 2 ఏళ్ళల్లో ఇందిరా మిల్లు ఇచ్చండి అంతే రేషన్ కార్డు ఒకటి మన పిల్లలకి 189 మందికి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చిన నిజమేనా అది నిజమేనా వచ్చిపోతుంటాడా వస్తాడా ఎట్లనే కళ్ళు ఎట్లా సీసీ 50 రూపాయల బాగానే నడుస్తుందానే హైదరాబాద్ ఇటే అందరు తెలుసుకుంటున్నాం ఏంది ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పుడు కొంత అనుకుంటారు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటది అని అనుకుంటారు అన్ని ఆయన చేసిన ఇక్కడ ఉద్యమం చేసినప్పుడు లక్షల కోట్లు ఉన్నాయి మనమే సంపాదించుకున్నాయి అయితే ఏ పార్టీలో తిరుగుతావు నువ్వు ఏ పార్టీ లేదు మనది అన్ని పార్టీలు మనయేనా ఏ పార్టీ వచ్చి అట్లా ఏంటో మాట అంతేనా ఎవరికి ఓటు ఎవరికి వేస్తావు మరి ఓటు ఎక్కి బట్టి వేస్తాం అంతే ఓటు మొన్న ఎవరికి వేస్తామే అసెంబ్లీ ఎలక్షన్లో రాజగోపాల్ కేసు కలిసిన ఎప్పుడు ఆయన ఈయన కల్లా నేనే వచ్చిన కళ్ళు ఆయన కళ్ళు వచ్చినావా సంవత్సరాల కింద ఈయన కల్లా 3 సంవత్సరాల కింద అలా పార్లమెంట్ ఎంపినప్పుడు ఈయన కల్లా నేనే వచ్చి అవునా గిట్లే పెట్టుకుని కారు పెట్టుకుని సతీష్ పీ పెట్టండి కదా దాని గురించి మాట్లాడితే వీళ్ళకి తాళ్ళు ఎక్కువ వస్తాయి అప్పుడు కూడా ఎమ్మెల్యేనే ఉప ఎన్నికలు రాలి కానీ కొంత బెటర్ మంచివాడేనా కొంత అంటే మంచివాడే వాస్తవానికి అయితే కానీ మినిస్టర్ పదవి ఉంటే బాగానే ఉంటుంది కానీ ఏం వస్తాయి అనుకున్నా కానీ వస్తాయి మంత్రి పదవి వస్తే బాగుంటుందా అనుకుంటారా అని మంత్రి పదవి వస్తే బాగుంటుందని అనుకున్నా ఎవరు చూసినా కానీ అంతా గుంపు రాజకీయం ఉండే ఉంటుంది ఏ పార్టీలోనే ఉంటుంది అవునవును ఆల్రెడీ వాళ్ళ అన్నకు ఉంది కదా మంత్రి పదవి అట్లా ఆలోచిస్తారేమో సరే వచ్చినామని కళ్ళు వచ్చినా మరి దా ఇదే ఊరు నారాయణపురం మునుగోడు నియోజకవర్గం అంటారు అదేగా అవునా ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు రాజగోపాల్ కదా వచ్చిపోతుంటాడు అప్పుడు వస్తాడా మంచోడేనా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ఉండే కదా ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది 2 ఏళ్ళు అవుతుంది దగ్గర బాగానే ఉందా ఇలా పరిపాలన ఎట్లుంది మరి చేస్తురా పనులు ఇక్కడ దక్కనే ఉందా
కడుతురు ఆడ ఇందిరా ఇల్లు కడుతున్నట్టు 5 లక్షలు ఏమో ఇస్తున్నట్టు కదా. కాదు కాదు ఇప్పుడు ఎక్కడ ఓట్లు ఇక రూపాయనా సర్పంచ్ లేడా అయిపోయా టైం కూడా అయిపోయాయి ఇక మళ్ళీ వస్తాయి ఎలక్షన్లు వస్తాయి ఇక. అమ్మా ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళురా టీఆర్ఎస్ వాళ్ళురా బీజేపీ వాళ్ళురా సమానం ఉందా అంటే మీరంటూ అనుకుంటారా కేసీఆర్ ఉంటేనే బాగుండు అనుకుంటారా అట్లా ఎవరికి ఏం చేయలేదా ఎందుకు మేము ఫ్రీ బస్సా ఎవడెక్కుతారా ఎవడెక్కడ ఇప్పుడు ఒకసారి ఎట్లా ఏమైనా పనికి పోతారా మీరు కరువు పనికి ఏదైనా ఉంటాయి పింఛన్ వస్తుందా 2000 వస్తుందా ఏమో ఇస్తాను 4000 ఇస్తా అంటుండగా కొద్ది టైం కావాలా ఇస్తా అంటారు మరి ఏమి ఇస్తారు మునుగోడు దాకా పోతా ఇస్తారేమో చూడాలి 400 ఇంకా 600 అంటారు మరి ఇప్పుడు ఇంకా ముంగడు అడిగినా రోజు ఇస్తారా పైసలు హైదరాబాద్ మాది మీడియా వాళ్ళము నార్మల్ అడుగుతున్నాం ఏం చేస్తారని అందరితో మాట్లాడుతున్నాం అవునా అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా ఎట్లా ఉందమ్మా వీళ్ళ పరిపాలన కేసీఆర్ 10 ఏళ్ళు చూసినాం కదా ఎట్లా ఉందమ్మా కేసీఆర్ 10 ఏళ్ళు చూసినాం కదా ఇలా 2 ఏళ్ళు అవుతుంది కేసీఆర్ అప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉందా మొత్తం మంచిగా ఉందా మరి మంచిగా ఉంటే కేసీఆర్నే మళ్ళీ గెలిపిస్తే అయిపోతుండే కదా గెలిపిస్తా అంటే మనం ఒక ఊరోళ్ళు వేస్తే గెలుస్తాడా ప్రపంచం అంతా వేస్తే గెలుస్తాడు ఏ పార్టీ ఒకటే తీరుగా ఉంటదా మనసు ఉండదుగా ఇప్పుడు ఒకేట ఆయన అట్లా పడ్డది కానీ ఆయన కూడా వాటరు ఇప్పుడు మీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మంచివాడేనా వచ్చిపోతుంటాడా అమ్మా వస్తాడా మొన్న స్కూల్ పిల్లలు నాకు ఒకటి రాదు మాకేనా ఈ స్కూల్ పిల్లలకంట ఈ పైసలు ఇచ్చినట్టుగా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి తెలుసా మీకు 15,000 10,000 అంటే మీ ఇళ్ళ పిల్లలు 10వ తరగతి చదువులు ఇవ్వలేరా చిన్న పిల్లలేనా ఇప్పుడు మీకు ఆ స్కీమ్ కూడా ఇచ్చిరంట ఇక్కడ కూడా కొంచెం పేద వాళ్ళకి కూడా ఇల్లు చేసిరు మా ఊర్లో కూడా అవునా ఇప్పుడు ఈయన గట్టిన ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తాకితే లేకపోతే ఆపరేషన్ అయితే పైసలు ఇస్తారంట 50,000 లక్ష అట్లా ఇస్తారంట ఇక్కడ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారా 5-5 లక్షలు ఇస్తురా ఇప్పుడు మీరు ఏమైనా అనుకుంటారా కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటారా మళ్ళా ఏమనుకుంటలేదు రేషన్ కార్డు తప్ప అన్ని ఇచ్చిర్రు కాకపోతే రేషన్ కార్డు కూడా మనం ఇచ్చినట్టుగా కొంతమంది రేషన్ కార్డు తను ఇయ్యలే ఇయ్యలే కానీ వీళ్ళు ఇచ్చిర్రు ఆయన కూడా బాగానే చేసిండు ఏడదంపి మరి జాంకాయలు చెట్టుకు మీకు వద్దా మరి అవునా ఈసారి నేను పోటీ చేస్తున్నా ఇక్కడ నుంచి మునుగోడు నుంచి నాకే ఇవ్వాలి ఓటు సరే కానీ ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు చూసినాం కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది అన్ని కష్టం ఉన్నాయి ఎవరు కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మనదే పార్టీ సరే మనదే పార్టీ మనదే పార్టీ
ఇప్పుడు కేసీఆర్ అంటా నేను అంటే ఇద్దరు రేవంత్ రెడ్డి అని మాట్లాడితే ఏం చేసాడు అయ్యా నీకు అంటే అప్పుడు ఇది ఒకటి దొడ్డి మాకు దొడ్డి దొడ్డి ఇప్పుడు ఏ పార్టీలో తిరుగుతావు నువ్వు? అన్ని పార్టీలా? అన్ని పార్టీలు అన్ని పార్టీలు అంటే అన్ని పార్టీలు అంటే అది మనే ఇప్పుడు వాళ్ళు కొట్లాడేది వాళ్ళే కదా మనం అంతా మనం ఒకటే మళ్ళా ఈయన ఇచ్చేది ఆయన ఇచ్చేది పైసలు ఎవరిస్తే వాళ్ళ పార్టీ అంతేనా? సరే అది పైసల పార్టీ. ఇప్పుడు ఏమంటున్నావు రేవంత్ రెడ్డి గెలిచాడు కదా ఇస్తలేడా తిట్టలేమా పెంచండి ఇస్తలేడా కౌలుదారులకు పైసలు ఇస్తాడా అది ఇస్తాడు ఆయన ఇచ్చేదే ఈయన అయినా ఇచ్చేదే ఎవరైనా ఇస్తారు గెలిస్తే. ఇప్పుడు ఇది ఏ ఊరే? ఇదే ఊరు కొత్తగూడెం మునుగోడు కిందకి వస్తుందిగా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? ఆయన రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతుంటాడా? ప్రచారానికి వస్తాడు అంతే. ఏం చేసిండు ఈ 2 ఏళ్ళలో? ఏమైనా చేసిండా? ఏం చేయలేదా? ఇందిరా మిల్లు కట్టిస్తుంటా. బానే సేవా కార్యక్రమాలు చేస్తారంట కదా, ఎవరైనా ఆపద ఉంటే ఆదుకుంటాడంట, పైసలు ఇస్తాడంట. మంచోడేనా? మంచోడు అయితే మంచోడు చెట్టు ఆయన దగ్గర పోయేది ఇప్పుడు ఏ పార్టీ ఎక్కువ ఉంది ఊర్లో కొత్తగూడెంలో? మరి అన్ని సమానం ఉంటాయి. సమానం ఉంటాయా? టీఆర్ఎస్ కూడా ఉందా? ఇంకా ఇంకా బీజేపీ వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఉంది. ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని అడుగుతున్నట. బానే ఉంటుందా? మరి ఒప్పుకుంటారా? జనంతో వస్తాడా మంచి పని? జనంతో వస్తాడా? వాళ్ళే మాట్లాడుకుంటా ఓటర్లు ఏముండదా? ఇప్పుడు మీరు ఏమంటారు? రాజగోపాల్ రెడ్డి గెలిచేది ఏం లేదా ఆయన? ఇప్పుడు మీరేమనుకుంటారు? మంత్రి పదవి ఇవ్వాలనుకుంటారా వద్దు అనుకుంటారా? మళ్ళీ కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ వస్తాడా మళ్ళా? ఏ పార్టీ తిరుగుతాడు? సిపిఎం ఎర్ర జెండాలు ఉంటాయి ఇక్కడ. ఎర్ర జెండాలు ఉంటాయి ఎందుకు? కానీ మీరు వస్తుంటారు ఇక్కడ కరుడు కట్టిన కమ్యూనిస్టులు కదా. అవును, మరి ఇప్పుడు మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఈ కమ్యూనిస్టులు? కమ్యూనిస్టులు అన్ని పార్టీలు అవుతాయి. అన్ని పార్టీలు అవసరాన్ని బట్టి అటు ఇటు పోతారా మీరు? అప్పుడు టీఆర్ఎస్ అన్నారు కావాలని అంతేగాని రాజా మా వాళ్ళు అయితే బీజేపీ వాళ్ళు కాలే, కమ్యూనిస్ట్ వాళ్ళు కాలే, టీఆర్ఎస్ వాళ్ళు కాలే. మీ కమ్యూనిస్టులకు సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి కానీ మీ పార్టీకి ఓటేయరు మీరు. కాంగ్రెస్ కన్నా లేకపోతే బీఆర్ఎస్ కన్నా ఓటేస్తారు. కానీ తిరుగుడు మీ జెండా పట్టుకొని తిరుగుతారు. ఎర్ర జెండా భూస్వామి దగ్గర పోయి మాట్లాడాలి, పూలు వేస్తలేడు ఎక్కువ, ఇంకో తవ వేయించాలి అని కమ్యూనిస్ట్ వాళ్ళకి అంతే కొట్లాడతారు. అంతే. గ్యాస్ ధరలు పెంచితే పెట్రోల్ రాజకీయం చేస్తామని లేదు, చేయరు. చెయ్యరంటే ఊపు లేదు ఆడ. చేయరంటే వాళ్ళు చేసే కాడికి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ చేతనైన కాడికి చేస్తూ ఉంటారు. కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు పోటీ కానీ కాదు. ఇప్పుడు 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారా ఇక్కడ ఊర్లో? ఉన్నారా? ఇప్పుడు మన ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన 15,000 10,000 7,000 ఇచ్చినట్టుగానే ఈ ఊర్లో ఫస్ట్ రాలేదు మరి ఎవరు? మునుగోలు ఇచ్చినట్టునా? నేనే మొన్న చూసిన పేపర్లో 189 మందికి ఇచ్చిండు. అనంతపురం ఆయేదో అన్నారు ఊరు. ఏ మొత్తం మునుగోడు మొత్తం 189 మందికి ఇచ్చిండే. ఆయన సొంత పైసలు 21 లక్షలు ఇచ్చిండట. బాగా ఇస్తాడు కానీ మంత్రి పదవి ఇస్తట్లేదు. ఇస్తే మంచిగా ఉంటుందనే ఇస్తే మంచిగా డెవలప్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు కాదే. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఆడ ఈడ 1,00,000 2 లక్షలు ఇట్లా ఇస్తాడంట. నిజమేనా? నిజమేనా? ఇస్తాడా? ప్రచారం చేసుకుంటాడు ఇస్తాడా? నిజమేనా?
మా ఇల్లు మా ఊళ్ళో ఇచ్చిన 5 ఇల్లు సొంత నిర్ణయం 5 ఇల్లు ఇచ్చిండా అమ్మ పేరు మీద ఇచ్చిండు ఎవరి పేరు అయితే ఇచ్చిండా కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలకైతే నిజమేనా ఇప్పుడు ఈయనైతే పేపర్లో చూసిన ఆడోళ్ళు ఇస్తారు కదా ఇచ్చిండా కానీ కొద్దిగా వ్యక్తిగతంగా మంచోడేనా పైసల కాడ ప్రజలకు కావాల్సిన పైసనేగా ఎట్లనే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చిందానే వ్యతిరేకత కొద్దిగా వచ్చిందా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమి రైతు రుణమాఫీ కాలే రుణమాఫీ కొందరికి అయింది వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు సరే ఈ వ్యతిరేకత ఇట్నే వచ్చింది అనుకో మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా వచ్చు కూడా మరి చెప్పలేక అనుకుంటారా నువ్వు ఏ పార్టీలో తిరుగుతావా నేను సిపిఎం ఎర్రజెండనా మీరు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ కా టీఆర్ఎస్ వచ్చేసారా ఇప్పుడు ఏ పార్టీతో కలిసి పని చేస్తారు మీరు కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుందిగా ఇప్పుడు ఏ అధికారం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా సపోర్ట్ అట్లానే ఇప్పుడైతే కాంగ్రెస్ కే చేస్తుందా సిపిఐ కొత్తగా కూడా సిపిఎం కానీ కాబట్టి వాళ్ళకే సపోర్ట్ మద్దతు మాట్లాడుతుంది ఎక్కడ అధికారం ఉంటే అటు ఉంటారు మీరు సిపిఐ మస్తు పనులు ఉన్నాయి కానీ వచ్చాడు ఇటు పనికి ఏం పోలే నిమ్మలంగా కూర్చోరు ఎటు ఊరా పనికి ఎందుకు చలకలకాయ పోతాం కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది ఎండ బాగా కొడుతుంది గడ్డి తీసి ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినాం కానీ మనం కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు దగ్గర అవుతుంది కదా ఎవరు బెటర్ అంటే ఎవరు మంచిగా అనిపిస్తుంది 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉండేనా ఈ 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా అంటే మనం పార్టీ చేస్తే ఆయన ఆ పార్టీనే భావిస్తుంది ఈ పార్టీ చేస్తే ఆయన ఈ పార్టీనే భావిస్తుంది ఈయన వచ్చి మాత్రం మేము వెళ్ళబెట్టలేదు ఆయన దిగదు ఒకటి ఆయన అప్పులు చేసి పెట్టండి జనానికి ఈయన అప్పులు చేసి ఏం లేదు ఆడికాడికే ఉన్నాయి ఆడికాడికే ఉంది ఆడికాడికే ఉంది ఈయన పెద్ద ఇది లేదు నిన్న వాళ్ళ ఇల్లు పెట్టాడు ఇందిరమ్మ 5 లక్షలు ఇస్తున్నారటగా 5 లక్షలు నిన్న వాడినే పెట్టిర్రు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా కాబోయే కాలంలో ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఉన్నాయి కాబట్టి అవి పెట్టి ఇప్పుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చిపోతుంటాడానే వస్తాడు వచ్చిపోతుంటాడా మంచోడేనా జర వ్యక్తి అయితే మంచి గతం మంచి వ్యక్తి మంచోడు ఆపద వస్తే మాత్రం కొంచెం అడుగుంటాడు పైసలు ఇస్తాడా ఇట్లా సేవా కార్యక్రమం ఇచ్చేకాడు ఇస్తేనే ఉండు అందరికి కాదు ఆపద వచ్చిన వానికి ఈ ఊళ్ళోనైతే ఒకరికైతే 4 లక్షలు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఒకప్పుడు ఇది మండలం కోసం ధర్నా చేస్తే ఒక ఏసీ అబ్బాయి గాడు కిరసనాలు పోసుకొని కాలిపడ్డాడు ఇతన్ని తీడు తెల్లబడితే అప్పుడు 3 లక్షలు వేసిండు దాని పేరు మీద మళ్ళా మొన్న కూడా 1 లక్ష వేసాడు అంటే ఆయన సొంత పైసలు ఇచ్చిండా సొంతం పైసలు అవునా సొంతం పైసలు నేను అందుకే వచ్చిన అంటే పేపర్లో కూడా వస్తా ఉంది వ్యక్తిగతం అయితే మంచోడా పిల్లలకు కూడా 189 మందికి 15,000 10,000 7,000 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ మంచి చదివేటోళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు కూడా ఇచ్చిండంట మీకేమన్నా తెలుసా ఇచ్చిండట కానీ ఒక గుంట భూమి లేని వాళ్ళకి ఇస్తారట గుంట భూమి ఉండొద్దు వాళ్ళ పేరు మీద ఆ గుంట భూమి లేని వాళ్ళకు ఇస్తారు గుంట భూమి ఉంటే అక్కడ రికార్డ్ ఉన్నా కానీ కట్ చేస్తారు ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి ఇద్దామని పార్టీ ఆలోచిస్తుంది మరి ఇవ్వాల్సిందే ఎందుకంటే దాన ధర్మాలు చేస్తుంది కాబట్టి ఇవ్వాల్సిందే వ్యక్తిగతం అన్నకంటే చాలా నయం వాళ్ళ అన్నకంటే ఇంకా చాలా నయం రాజగోపాల్ రెడ్డి అప్పుడే మాట్లాడారు అవునా మీరు కలిసి చాలాసార్లు మస్తు కలిసి మేము హైదరాబాద్ వాళ్ళ ఇంటికే పోయినాం
అవునా? హైదరాబాద్ పోయినా మనకు ఇది కూడా పోయింది. అంటే చాలా మంది ఏంటంటే ఎమ్మెల్యే కాకముందుకు మన దగ్గరికి వస్తారు, ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టించుకోరు కదా. ఈయన వస్తాడా? కొంచెం మాట్లాడే తరికెమ్మడి మాట్లాడతాడు. ఇంకా ఏ ఎమ్మెల్యే కూడా మాకేం తుర్కే మాట్లాడలేదు. ఏ పార్టీ వాడు పోయినా కానీ పట్టించుకుంటాడా? రాజగోపాల్ రెడ్డి మాత్రం మాట్లాడినా ఆపదగా మంచి రకం. అవునా? ఎమ్మెల్యే కాకముందుకైనా వచ్చిండు. అవునా? వచ్చిండు ఆరోడ పోరగాడు వస్తే 5 లక్షలు ఇచ్చిపోయింది. అవునా? ఇస్తాడు ఆయనకు ఆ జాలి ఉంది. వెనుక పడ్డ వారికి జాలి ఉంది. ఎందుకేమంటావు? ఎన్ని రకాలైనా రాజగోపాల్ రెడ్డి మంచి. ఎందుకు మంచోడు? మాకు 10 రూపాయలు ఇచ్చిండు. పేదోని కూడా దగ్గర తీసిండు. ఆపదలు అన్ని ఆదుకుండు. నాకు నచ్చింది. హైదరాబాద్ పోయినాం, ఈ గుడి కట్టాలంటే 2 లక్షలు ఇచ్చిండు. అవరే గుడికి. ఈ గుడికా 2 లక్షలు ఇచ్చి మేము ఊకున్నాం, అందరం పోయినాం. ఆయన వెంకటరెడ్డి అరే కర్ణాల ఎందుకు వచ్చారు ఆరేనండి మామయ్య కోమటిరెడ్డి వెంకరెడ్డి బంగ్లా మీద ఉండి నేను ఎందుకు వచ్చిరా ఫుల్ కర్ణాలు అన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఇంటికి రాని ఇంట్లోకి రాని అన్నాడు. కరోనా టైంలోనా? ఇంటికి పోయినాం, లోపలికి పోయినాం, కూకున్నాం. 3000 4000 భోజనం చేసి హోటల్లో దిగిపోయాడు. 3000 4000 ఇచ్చిండు మాకు ఆ రోజు. ఎందుకు ఏ పార్టీ వెళ్తారు మీ అన్న? పార్టీ అన్న ఏం లేదు కానీ ఆయన జర వయసు పెద్దగా ముసలాయన శాతగాదేమో ఎందుకు తీసుకొచ్చావు అన్నట్టు ఆయన. అప్పుడు ఇంటి లేవని పోయినాం అన్నట్టు మేము. మొత్తం మనది కాదా ఏం చేద్దాం అనేది. ఇప్పుడు ఏం చేద్దాం లేదు చూద్దాని మామ పేరు మీద ఫౌండేషన్ మీద కట్టిస్తాం లేదు, కొన్ని రేకులకు సుశీలమ్మ ఫౌండేషన్ పెట్టిస్తాం లేదు, అట్ట కూడా పెట్టిస్తాం లేదు అన్నాడు. పెట్టిస్తాం లే అన్నాడు, కొన్ని డబ్బులు ఇస్తాం మేము. అదే ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలని మీరు అనుకుంటారా? చాలా మంచిది. ఇంకా మా వరకు అయితే ఇస్తేనే మంచిది. అంతే పార్టీ అనేది ఏమవుతుంది కానీ మనిషి కావాలి. పనులు చేద్దాం అన్నాడు వెంకరెడ్డి. పనులు చేపిస్తా గవర్నమెంట్ మన వచ్చాక రారా అన్నాడు. పైన ఉండి మేము ఇట్లా చూస్తున్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మనదే వచ్చింది. మరి మొన్న గిట్ట సంగతి సారు మరి ఫోన్ చేసినాం, మేము వస్తున్నాం సరే సారు అంటే ఏముందిరా వస్తే ఏం లేదు. ఆరే అయితే మాత్రం సరే ఆయనకు నోటేడి మీరు దగ్గర వాళ్ళు కదా అట్లా అంటుండే. మామూలు కర్ణాటక మాట్లాడినట్టేమో ఆయన మాట్లాడారు వెంకరెడ్డి. ఇక రెడ్డి ఆయన ఉండే మా వీళ్ళ సిపిఎం పార్టీ, ఆయన ఏమో ఏమైనా తిన్నవా చిన్నోడిని అయినా ఆరాన్ని పోయేది. రాజగోపాల్ రెడ్డి ఏమో ఆ పోలికెళ్ళి అన్నాడు. మంచిగా గౌరవిస్తాడా? పర్వాలేదు. మాకు పార్టీ ఏదైనా చేయండి కానీ వ్యక్తిగతం మంచిది కావాలి. అవునవునవును. మాకు పార్టీ గెలుపు అది గెలుపు కాదు, వ్యక్తిగతం మంచివాడు అయితే చాలు. మాకు అవుతున్నా మంత్రి అవుతున్నా అయితే అని అంటారు కదా, అంటారా? నాకైతే నచ్చింది. ఇప్పుడు ఎర్రజెండనా ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మీరు? కాంగ్రెస్ కా టీఆర్ఎస్ కా? నేను కాంగ్రెస్. అవునా? ఇక మీరు పోటీ చేయరు గెలవరా? ఇక చూపదే వీళ్ళు బానే ఉంటారు, ఎర్రజెండలో కూడా బానే ఉంటారు. వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఎర్రజెండాలో, అంతే కదా? కానీ మీరే పోటీ చేస్తే మంచిగా ఉంటుంది కదా, మస్తు మంది ఉంటారు కదా. డబ్బులు లేవు వీళ్ళు. అది వాళ్ళు గ్యాస్ ఖర్చు పెట్టరు, అందుకనే వీళ్ళు వెనకబడి ఉంటారు. వీళ్ళు ఏమో డబ్బులు గుప్తారు, గెలుస్తారు. కానీ వీళ్ళు అప్పుడు కేసీఆర్ కూడా సపోర్ట్ చేశారు కానీ చేసారు. ఆయన దగ్గర అధికారం ఉంది కాబట్టి అప్పుడు సపోర్ట్ చేశారు.
అంటే ఇలా ఎక్కడ పైసలు ఉంటే అడిపోతారా? సిపిఐ ఒకసారి గెలిపించాం ఏడా ఈ లింగం కూడా కూసుకుంటూ గెలిపించాం. ప్రభాకర్ రెడ్డి గెలిపించాం. గెలిపిస్తే మాకు చేస్తానన్నాడు, మానవ చేస్తానన్నాడు, చేసిండు. తెల్లాటాలు పొద్దుగాల రిబ్బర్ కట్ చేసేదండి. తెల్లాటాలు కూడా అంతా మరోసారి కట్టిండు, ఖరాబ్ చేసిండు మండలాన్ని. కూసుకుంటూ మళ్ళీ కట్టిండు, ఓడగొట్టాం. మన ఓడగొట్టాం. గట్టుపల్లి మండలం చేసి అప్పుడు చేయలే, ఇప్పుడే కాదే. మరి కొంతమంది అంటారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అదే. కొంతమంది అంటారు కానీ కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటుంది అని కొంతమంది అంటారుగా. కేసీఆర్ ఏం చేసిండు? ఏం చేసిండు? ఆయన మనకు పగలేదు, నేనేమో ఆయనకు పగలేదు. పూర్వగోళ్ళకు మేలు చేసిండు. ఇంకొకటి, నేను 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉండొచ్చు. నేను చూసే కానించి మా అయ్యలు గాని, మా అమ్మలు గాని, మా తాతలు గాని, ముత్తాతలు గాని బతుకమ్మ పండుగ అయితే ఎప్పటికై ఇస్తుంది. కేసీఆర్ వచ్చి ఎన్నేళ్ళు అయింది ముఖ్యమంత్రి వచ్చి, ఆయన వచ్చినాకనే వచ్చింది ఈ బతుకమ్మ పండుగ. కవితతో వచ్చిందట బతుకమ్మ. ఆవగిట తెచ్చిందా? ఆవగిట తెచ్చిందా? కవిత అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత. లేదు ఆడేదో మనం ముంగడికి వెళ్ళాలని పైసలు పంపించి, ఊరికి పైసలు పంపించి ఆ కవితను ముంగళ తోలి అంత చేసింది. కానీ అంతకుముందు బతుకమ్మ పండుగ ఆడలేదా? ఆడోళ్ళు చీరలు కట్టుకోలేదా? ఈయన పంపించిన చీరలే కట్టుకొని ఆడిందా? అట్లా చెప్పినప్పుడు వాళ్ళు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చీరలు 100 రూపాయలు కూడా కొరగావా చీరలు? అదే రాజగోపాల్ రెడ్డి నెలకి ఎన్నిసార్లు వస్తాడు ఇడికి? ఎవరు? రాజగోపాల్ రెడ్డి వస్తాడు. ఓసారి 2 నెలలకు ఒకసారి వస్తాడు. కళ్ళుంటే వస్తాడు ఇక్కడ. ఆఫీసు మీరు కలుస్తారా? దవాఖాన ఓపెన్ అయింది. పోలీసా దగ్గర పోనిస్తారా? దూరం కొట్టరు. ఏమైనా తిరిగినాడు తిరుగుతాం అంతా. అంతేనా? తీసుకుంటారు. అందరు చేయి కలిసిపోతాడు ఆయన. అంతేనా? మీటింగ్ ఆడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా అందరిని కలిసిపోయిండు. ఈడ మొత్తం గ్రౌండ్ లో కూర్చున్నాం, అందరికి రౌండ్ తిరిగే పోయిండు. వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు రా, అన్ని పార్టీలు రా, అన్ని పార్టీలు కూడా రాజగోపాల్ రెడ్డిని మంచోడు అంటారంటే నయమే. మంచి పని చేసినప్పుడు మంచోడు అంటాడు. ఏ పార్టీ అయితే ముఖ్యమైన ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే రాజగోపాల్ రెడ్డి మంచోడు కాదంటారు. అంటే మీరు అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి మాకాడ ఒక చాలా ఆయన ఉండు. ఆయన ఏ పార్టీలో ఉన్నా మేము ఓటు ఆయనకే సర్పంచ్ గా. ఎవరైనా పేరేం పేరే? జగన్నాథ్. సలైనా జగన్నాథ్ ఏ పంచాయతీకి ఆయన వస్తాడు. చిన్నోని పంచాయతీ పిలిచినా వస్తాడు, పెద్దోని పంచాయతీ పిలిచినా వస్తాడు. ఆయన పక్షపాతం అనేది మాట్లాడాడు. ఏ పార్టీ ఉండి ఇప్పుడు ఆయన? కాంగ్రెస్ ఉండా? ఏ పార్టీని చూడదు, ఆయన చూసి ఓటేస్తారు. ఆయన చూసి ఓటేస్తారు. గట్ల ఉండే వాళ్ళు కావాలి. ఇప్పుడు పంచాయతీ పెట్టుకురు, నా పార్టీ వాళ్ళు కాదు నేను ఎందుకు వస్తాను అన్నాడు. వాడు ఎవడైనా కానీ వస్తాడు, నీకు తప్పేనా ఇంకో ఏం మాట్లాడుతున్నావు ఇంకో కానీ తక్కువ అట్లా రాజకీయ నాయకులు ఉండడం తక్కువ. అలాంటి మాటలు మాట్లాడి బయట పడుతున్నాడు. రాజగోపాల్ మాట్లాడు, ఇక్కడ జగన్నాథం మాట్లాడు, అంతా కరెక్ట్ లెక్కే. సరే ఓకే. ఇప్పుడు మునుగోడు ఎంత దూరం? ఇట్లనా? ఇట్లా పోతే ఎవరు వస్తుంది? క్యారెట్ పెళ్లి. ఇప్పుడు మునుగోడు ఇట్నే పోవాలా? సరే 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 వస్తానే. హైదరాబాదే పడుకురేందే. ఏం చేయాలి? వర్షం పడతలేదు. వర్షం పడితే పని ఉంటుందా? నమస్తే. వర్షం పడితేనే పని ఉంటుందా? వర్షం పడితే ఏం పని ఉంటుంది? బస్సులు వస్తాయి ఊరికి?
ఎన్ని బస్సులు వస్తాయి రోజుకు? 2. ఇప్పుడు మళ్ళీ ఈ బస్సులు ఏం టైంలో పోవాలంటే ఆటో బైకులే ఎక్కువ. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? రాజగోపాల్ రెడ్డా వస్తుంటాడానే? మంచోడేనానే వ్యక్తిగతంగా? చాలా మంచోడా? ఏం పని చేసిండే? ఏం చేసిండు ఇక్కడికి? ఇప్పుడు అంతా మునుగోడు నియోజకవర్గం ఆయన చాలా సీరియస్గా తీసుకోండి. మంచిగా ఏంటంటే ఆయన సీరియస్గా తీసుకొని దాన్ని ఆదర్శంగా చేసి దీన్ని మొత్తం మంత్రి నాకు రాకుండా ఏం లేదు కానీ నాకు మునుగోడు ప్రజలకు మంచి చేయాలనేది ఆయన పట్టుదల. మంత్రి పదవి రాకుండా పర్లేదు కానీ మునుగోడు మంచి చేస్తా అంటున్నా? ఇస్తే పర్లేదు, ఇవ్వకుండా కూడా ప్రజలు మరి ఉండి నా ప్రజలకు మేలు కావాలి. దవాఖాన్లు కానీ రోడ్లు కానీ. అదే నేను చూసిన సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ దెబ్బలు తాకిన హైదరాబాదు, ఇప్పుడు ఈ దెబ్బలు తాకిన వాళ్ళకు ₹1,00,000 ఇట్లా ఆదుకుంటారంట. ఇస్తాడా? నిజమేనా అట్లా ఉత్తిగా ఇస్తాడా? మన ఈ స్కూల్ పిల్లలకు కూడా 189 మందికి ఫస్ట్ సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళకు వాళ్ళకందరికీ మంచిగానే ఇచ్చేసాడు. మంచిగా ఇచ్చాడా? మంచిగా ఇచ్చాడు. ఇక ఆయనకు ఇట్లనే ఇప్పుడు అచానగా ఏదన్నా ఇదై కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చి చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చి పేదగా కుటుంబాలు ఉంటే దానికి మాత్రం ఆదర్శంగా ఆయన ఏం చేస్తారంటే ఆదుకుంటారు. హాస్పిటళ్లకు ఏదైనా ఖర్చులున్నా అసలు ఇప్పుడు నిజమే కదా ఎవరికన్నా హాస్పిటల్లో పైసలు ఇవ్వడం అంత నిజమేనా? ఇప్పుడు స్కూల్ పిల్లలకు ఎవరికన్నా పైసలు ఇచ్చిండు ఆయన? ఇచ్చింది మునుగోడ్ల ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి మంచిగా చదువుకోండి, ఇంకా మంచిగా ముందుకు పోవాలి, మీరు మంచిగా చదువుకోవాలి, నేను ఏదైనా చేస్తాను మీకు. అవునే, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 15,000 ఇచ్చిండు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 10,000, థర్డ్ వచ్చిన 7,000. నిజమేనా అంటున్నా? ఫస్ట్ మంచిగా బ్రహ్మాండంగా అలా అది ఏ మాత్రం. ఇప్పుడు ఆయన సొంత పైసలు అంటే 21 లక్షలు నిజమేనా? నిజమే, సొంత ఖర్చు పెడతారు. సొంత ఖర్చు పెడతారా? అవునా? పైసలు బాగున్నట్టు ఆయన దగ్గర? బాగున్న కాంట్రాక్ట్ బేసిస్ లో నడుస్తుండేది కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఏది ఇక ఎవరు చూసుకుంటారు, ఆయన కొడుకు చూసుకుంటుండా. ఇక మొత్తం చాలా మంది మంత్రి పదవి వస్తుంది అంటారా? మంత్రి పదవి వచ్చేది రాంది, అది అధిష్టానం చేతులు ఉంటుంది. దాదాపు ఆయనకు వస్తేనే మర్యాద మంచిగా ఉంది. వస్తే మంచిగా ఉంటుందా? ఇంకెక్కువ చేస్తాడేమో పనులు. ఇంత పట్టుదలగా చేస్తాడు. మంత్రి పదవి వస్తే కొంచెం అనిచేతిగా ఉంటుంది. కానీ ఎర్ర జెండాలో మస్తు మంది ఉంటారు కానీ ఏ తక్కువ అయిపోయిందా? అప్పట్లో ఉంది. అప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ వస్తుందా? టీఆర్ఎస్ అంటే ఇక ఇప్పుడు ప్రభుత్వం లేనిది ఏ పార్టీ ఉంటుంది చెప్పు? ప్రభుత్వం కూలిపోయినాక కష్టం అయితే. చాలా మంది రాజకీయ నాయకులు అంటే ప్రచారం చేసుకుంటారు, పైసలు ఇస్తే ఇచ్చినా అని. కొంతమంది తప్పుడు ప్రచారం కూడా చేసుకుంటారు. నిజమేనా కాదా అని? నిజమేనా? ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికి ఇక్కడికి? వస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన 10 ఉన్నా వచ్చిండు, 10 లేకుండా వచ్చిండు. ఆయన రాజనం చేస్తేనే ఇక్కడ మొత్తం రోడ్లన్నీ అయిపోయినాయి. అప్పుడు ఉపేదిక అప్పుడు మొత్తం టీఆర్ఎస్ మొత్తం ఇన్ని ఉండేగా. ఒక ఊరికొక మంత్రి, ఊరికొక ఎమ్మెల్యే మస్తు డెవలప్ అయింది అప్పుడు. మంచిగా రోడ్లన్నీ మంచిగా అయింది. మిమ్మల్ని కలవనిస్తాడానే వస్తే? కలుస్తారా? చాలా మంది ఎమ్మెల్యే అయినాక మారుతారు కదా జరంతా, కలుస్తారా? కానీ కలుస్తాడు. కానీ మా పబ్లిక్ ఏం చేస్తారంటే ఇక ఆపత్తి సాపత్తి ఉన్నోనికి దగ్గరికి పోయి మాట్లాడేంత ఓపు మనమే చేసుకుంటాం. మీద మీద పడి మనమే ఆగమాగం చేస్తాం. మనమే ఆగమాగం చేసి జనంలో తొక్కులాట చేసుకుంటాం. అంగం బాగుంటుంది. అంగమనా? నాకు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారా? అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తారా ఆయనకు? కాంగ్రెస్ పార్టీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. లేదే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారా? వ్యక్తిగతంగా అంటే ఇక ఆయనకు ఉంటుందా? మంచిగా ఉంటుందా? ఎప్పుడు వచ్చండి ఈ మధ్యలో ఈ ఊరికి? ఇదే ఊరు? ఎల్మకన్య అంటారు. అల్మకండి, ఎల్మకన్య, గట్టుపల్లి మండలం. అదే గట్టుపల్లి మండలం. మునుగోడు ఉండే, ఇక మొన్న కొత్తగా అయింది ఇది.
ఇక మండలం అయిన కానిచ్చి పెట్టుబడి అంతా ఏం పని చేస్తారంతా అంటే శాలలు ఉంటారా ముగ్గం అంత వ్యవసాయమేనా? అంత వ్యవసాయమే మొత్తం. ఇప్పుడు కొంతమంది అంటారు కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అంటారు కానీ అట్లా కూడా అంటారు. లూటీ చేసిపోయిందా? ఆర్థిక ఆ రాష్ట్రాన్ని చేతులు పెట్టిపోతే కూడా రాష్ట్రాన్ని చేశారు కట్టే అంత బద్దలు అయిపోయి అది ఉంటే కొంచెం కట్టింది మళ్ళీ కట్టాడు కదా కడతారా కట్టగానే ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడి కూడా వస్తుంటే ఏమంటారు అంటే పింఛన్ ఇస్తానని లేదు 2000 ఇస్తానని ఇవ్వండి. 10 ఏళ్ళు చేసిండు కేసీఆర్, ఒక బియ్యం కార్డు ఇవ్వలే. 10 ఏళ్ళు చేసిండు, ఒక ఇల్లు ఇవ్వలే. రుణమాఫీలు చేయలే చక్కగా వేసేది కదా, రైతు బంధు మాత్రం వేసేది కేసీఆర్. అంతే ఆయన పెన్షన్లు కూడా కొత్త ఏమి ఇవ్వలే. ఈయన పెన్షన్లు ఒక రేషన్ కార్డు మొత్తం నేను వచ్చేది 14 తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ చేస్తుండు కదా. మీరు పొద్దున్నాకే ఉంటారా? వర్షాలు పడితే తిరుగుతా పని ఉంటుందేమో. మీరు ఏం చేస్తారా? ఏం లేదు, హైదరాబాద్లోనే టీవీ ఛానల్ సర్వే చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం పబ్లిక్ ఏమనుకుంటారు అని తెలుసుకుంటున్నాం. కేసీఆర్ ఇచ్చినది కేసీఆర్ అంటే 2,000 బండి అది మాకు రైతులమై కష్టం చేసి ఏంటంటే అప్పుడు ఇచ్చింది కానీ ఎవరికో వాళ్ళకు చేపలు పట్టు వాళ్ళకి ఇచ్చిండు, అల్లకల్లకి ఇచ్చిండు కానీ మాకేం లేదు, ఒడియలేదు. నేను కొనుక్కునేది నాయన మేము వండే మనుషులమే కాదు, ఈ ఊరిలో నిప్పిలో దొరకరు. కాకపోతే ఈ కాలం ఇట్లా ఉంది కాబట్టి పండవలసి వస్తుంది. అంతే అంతే. మా చేతులు ఏముంది, వ్యవసాయమేనా? వరేసిరా? ఒరే ఉండేది ఇక్కడ పత్తి. వర్షాలు పడుతున్నాయి కదా దానికి. ఇది వర్షాలు లేక ఇప్పుడు దివాళీగా అయిపోయింది మా పని. కానీ పెట్టుబడి పెట్టుబడి పెట్టినాము, చేలలో పోసినాము. సరేనా వెళ్దా. సాయిబండా ఎన్ని గంటలు గరం ఉంటుంది అలా? 2 గంటలు ఉంటుందా? ఇది మునుగోడేనా? ఎమ్మెల్యే ఎవరే మీకు? రాజగోపాల్ రెడ్డిరా? మీ మునుగోడేనా? మునుగోడేనా? మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డినా? సారు సార్ అంటావాను? బంద్ చేసేపు. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన చూసినాం కానీ మనం, ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎవరిది బాగుంది పరిపాలన? ఇద్దరు మంచిగా ఉందా? మరి అది మంచిగా ఉంటాయని ఎందుకు కూడా కొట్టిన? మరి ఆయనే ఉంచి కూడా అయిపోతుండే. ఎప్పుడు ఒకటే గెలిచాడు కానీ ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతుంటాడా? ఈయనే ఉంటాడా? అవునా? హైదరాబాద్ ఉన్నాడా? పోయి వస్తాడా? కలిసిరా మీరు ఎప్పుడన్నా? తిరుగుతూనే ఉంటాడా? అన్నం పెట్టిస్తాడా? ఈ బాగానే చేస్తాడా? అనే పనులు చేస్తాడా? మంచిగా చేస్తాడా? ఏం చేసిండే మీకు? బియ్యమా? ఇండ్లు ఇస్తుండా? ఇవి 2. ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాద్ కలుస్తుంది మరి మీకు ఇంత దూరం వచ్చింది. ఆయన కలవనికి రాలే. గంత గట్టి అని బెల్లం కాదు, బెల్లం కాబట్టి ఇక్కడ ఇంక 2. కానీ వ్యక్తి అయితే మంచోడేనా? అందుబాటులో ఉంటాడా? ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే దగ్గరికి పోతే మాట్లాడతాడా? మంత్రి మంచోలేనా? ఇద్దరు మంచోలేనా? ఇప్పుడు మంత్రి పదవి వస్తా అంటే వస్తుందా అన్న? మంత్రి సంగతి మనకు తెలియదు. వస్తే బాగానే ఉంటుందా? ఎవరికి వేసారు ఓటు అప్పుడు? ఆయన ఈయనకే వేసిరా? అది మొత్తం వచ్చేసి 8 ఉన్నాయి.
అయితే ఇక్కడే ఉంటాడా? పోతాడు అక్కడ పని ఉంటే ఆడికి కూడా పోతాడు. హైదరాబాద్ పోతాడు, 2 రోజులు అక్కడ ఉంటుంది, మళ్ళీ వస్తాడు. మనకి స్కూల్ పిల్లలకి ఏదో 15,000 10,000 7,000 ఇచ్చాడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన మనకు తెలియదు మీకు తెలియదా? పోలీస్ స్టేషన్ ఇదేనా? సరే ఎంత వీటికి? 8 రూపాయలు. ఇంకేమని రాదు గట్టినే ఇదేనా? ఏ ఊరిది? మునుగోడా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరే? రాజగోపాల్. మీది ఎక్కడ? హైదరాబాద్. రాజగోపాల్ రెడ్డి మంచోడేనా రాజగోపాల్ రెడ్డి? మా ఏరియా మంచిగా చేస్తాడా? వస్తాడా? అప్పుడు వచ్చిపోతాడా? 24 గంటలు ఈయనే ఉంటాడు. ఈయనే ఉంటాడా? మీది ఎవరు? పక్క ఊరా? ఏం పని చేస్తారే? మేమా వ్యవసాయం, మేస్త్రి పని. ఏం పని చేసిండే? సేవా కార్యక్రమాలు చేస్తాడు, నిజమేనా? అంత అవుతుందేనా ఈ సేవా కార్యక్రమాలు? ఆడోళ్ళకి ఇస్తాడంట, నిజమేనా? అబద్ధమా? మా కాడ అబద్ధం ఎప్పుడు ఉండదు, మాకు అవసరమా? ఏ పేపర్లో నేను ఈ మధ్య చూసినా వాళ్ళకి ఇట్లా దెబ్బలు తాకుతాయి, 1,00,000 రూపాయలు ఇస్తాడంట. ఖచ్చితంగా ఆయన పేరు చెప్తేనే ఆఫీస్ పంపించి తీసుకుపోతాడు. అంతేనా? అది మాత్రం ఉంది రాఘగోపాల్ రెడ్డి కాడ. మనకి స్కూల్ పిల్లలకు 189 మందికి 15,000 10,000 7,000 ఇచ్చాయంట. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చి నిజమేనా? అది అంటే స్కూల్ గురించి ఎక్కువ పట్టించుకుంటాడు. ఇంకా ఇలా ఇంకా మాకు స్కూల్ సప్లై ఏది లేదనుకుంటే దాన్ని పట్టించుకొని పని చేపిస్తాడు. అదొకటి ఉంది ఆయన కాడ. మంత్రి పదవి పడుతున్నట్టు వస్తాడన్నా? అది అదృష్టం అంతలాంటిగా నడవంగా దుశ్శాస అన్నాడు ఈయన ఉండు కదా జానారెడ్డి గారు, అడ్డం తిరిగిండు. వాడు లేక వేయకుండా అది వచ్చేది ఖచ్చితంగా వాగ్దానం. ఆయన ఒక్కొక్క మంత్రులు ఇన్ఛార్జ్ తీసుకొని కూడా ఎంపీలో గెలిపించుకోలేకపోయారు. ఈయన ఒక్కరు దీనికి ఇన్ఛార్జ్ తీసుకొని భువనగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈయన గెలిపించిన కానీ ఇలా మాట మీద లేక ఇప్పుడు అడ్డం తిరిగేది. బాగానే ఉంటుంది అని మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ వేసే దుమ్ము లేపుతాడు, ఒక్కొక్కరు వచ్చారు నీళ్ళు ఆపుతాడు. అందుకే ఇస్తలేరేమో మరి. అది మాత్రం వాస్తవం. అంతేనా? ఖచ్చితంగా. కానీ మరి అసెంబ్లీలో మాట్లాడతాను ఇప్పుడు మునగాడే కానీ మంత్రి పదవికి అదే పనులు గరీబులకు మాత్రం మంచి సాయం చేస్తారు. ఇప్పుడు మీరు పోతే పట్టించుకుంటాడా? మేము పోతే 5-6 కార్లు కట్టుకునే పోతాం. అంతేనా? అంటే కొందరు ఎమ్మెల్యేలు దగ్గర పోతే కూడా పట్టించుకోరు కదా. మా కాయ మంచిగా చూసుకుంటాడు. పులిపలుపులు అంటే ఇంకా ఎక్కువ ఫేమస్. మాకు నీళ్ళు లేకుండా కూడా మేము పెట్టినాం మా చెట్లకి. దాని మీద ఒక 20 ఊర్ల మంది బతారు చుట్టుపక్కల. కొంతమంది కేసీఆర్ ఉంటే మంచిగా ఉంటా అంటారు. ఎవరి పార్టీకి వాడే చెప్పుకుంటాడు. అది మాత్రం గట్ల. మాకైతే మంచి పనులు చేస్తుంది. మీది పులిపలుపులే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తక్కువ అయింది. అన్ని చిన్న చిన్న ఒక పని ఇంకొకటి అయితేనే ఉంది, చేస్తూనే ఉంది. ఎటు పోతురు మరి? ఇదేనా? ఏ ఊరే? ఏ ఊరు మీ ఇద్దరిది? నేను ఎక్కడ చూసినట్టు కడుతుంది పోచంపల్లి అటు సైడ్. మిమ్మల్ని తిరుగుతూనే ఉంటారా? ఇప్పుడు కేసీఆర్ ని 10 ఏళ్ళు మనం చూసినాం కదా. గిట్రా సర్వేనే చేస్తున్నా. 10 ఏళ్ళు కేసీఆర్ ను చూసినాం కదా. పొలిటికల్ సర్వే. కేసీఆర్ ని 10 ఏళ్ళు చూసినాం కదా. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? చిన్నగున్న నాడు మా అయ్య 5 రూపాయల కూలి చేసి బతికించిండు. ఇవాళ 500 కూలి చేసినా సరిపోతలేవు. ఆయన కేసీఆర్ చేసినాడు. కేసీఆర్ దేవుడు దొర మంచోడమ్మ అదమ్మ ఇదమ్మ అని పొగిడిరు. ఇవాళ ఈ దొర వచ్చి ఈయన కూడా పొగిరించుకుంటుండు. ఎవరున్న నాడు ఆయన దెబ్బ కొట్టుకుంటూనే ఉంటాడు, ఆయన పని చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతుంటాడా? వచ్చిపోతుంటాడు. ఈయన సేవా కార్యక్రమాలు నిజమేనా? మందా పైసలు మా మందు కాదు. సేవా కార్యక్రమాలు నిజమేనా? సేవ చేస్తారు పాపం బాగానే. పైసలు ఉన్నా కానీ దానగుణం కూడా అందరికి ఉండదుగా, కొద్దిగా ఉందిలే. అంటే సొంత పైసలు కూడా ఖర్చు పెడతాడంట, నిజమేనా? అవతల యోచన పెడతా అనేది ఏం లేదు పాపం. ఇక ఉన్నోడు లక్షాధికారి, కోట్ల ఆస్కరుడు ఆయన. ఏమైతుంది? నేను నిన్న మొన్న చూసే 189 మంది సూట్ కేసులు వస్తే వాళ్ళకి ఏమైతే అదే నిన్న మొన్న 189 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు 15,000 బహుమతులు ఇచ్చిండా? నిజమేనా? అదే చాలా మంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత హైదరాబాద్ కి పరిమితం అవుతారు. ఈయనైతే వస్తుంటాడా మరి? వస్తుంటాడా?
మంత్రి పదవి ఏదో అంటున్నట్ట వస్తారా వాళ్ళ అన్నకు వచ్చిన ఇంకొకటి రెడ్డి పరిపాలన అయింది, వాళ్ళ అన్నకి ఇంట్లో అయ్యనే ఇచ్చి మళ్ళీ ఇస్తారు. ఇక ఇప్పుడు సొంత నియోజకవర్గం అయినా ఇక్కడికి ఇదే డిస్టిక్ క్యాబినెట్ ర్యాంక్ ఉండే మినిస్టర్ మళ్ళా సొంత తమ్ములు కూడా ఇస్తారు. మళ్ళీ సొంత మస్తు కూడా గట్ట అయితే ఎస్టీ వాళ్ళు ఉన్నారు, బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, లేడీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చినోడికే మళ్ళా ఇస్తే అది ఏమన్నా పద్ధతి ఉంటుంది. సరే కేసీఆర్ కంటే ఎందుకంటే కొంచెం ఒప్పుకోవచ్చులే. కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, ఇబ్బందులు, బడ్జెట్ లోటు ఉండి ఆదాయం తక్కువ ఉండి ఇంత మాత్రం నెట్టుకొస్తున్నట్టే కొంచెం ఒప్పుకోవచ్చు. సరే సరే ఓకేనా. ఏ పార్టీ అన్న మీది? కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో టీఆర్ఎస్, కాంగ్రెస్. అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారా? ఎట్లానే లేదు కానీ ఇక నిజం చెప్పాలన్నప్పుడు ఎంపీ గెలవాలని చెప్పేసి అందరినీ తీసుకుపోయి అలా పెట్టుకున్నాము. మిమ్మల్ని మినిస్టర్ ఇస్తానంట. బాబు మీరు అక్కడ ఉంటే ఏమైతే ఎమ్మెల్యే ఉన్నా దాన్ని గెలిస్తే మినిస్టర్ వస్తుంది, నియోజకవర్గం మంచి డెవలప్ చేసుకుందాం సార్. నాకైతే ఓట్లు లేదు ఎమ్మెల్యేకి, మీరు ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఉందన్నందుకు తీసుకుపోయి అలా చేసినాం. అంటే అట్లా ఉన్నాం. టీఆర్ఎస్ మళ్ళీ పోతారా? ఎందుకు పోతాం? పోలేదు అట్లేం పోరా. రాజగోపాల్ రెడ్డి అందుబాటులో ఉంటాడన్నా? ప్రజెంట్ అయితే ఉంటుండే, ఇప్పుడైతే ఉంటాడా? ఈయన చేసే సేవా కార్యక్రమాలు నిజమేనా? నిజమే కదా. ఇప్పుడు ఆడో 2 లక్షలు ఇట్లా ఇస్తుంటారంట కదా, నిజమేనా? ఇప్పుడు మొన్న 189 మంది విద్యార్థులకు ఏదో 15,000, 10,000, 7,000 ఇచ్చిండు కదా. రెండు మండలాలు ఇచ్చిండు. మన మున్నోడు ఇచ్చిండు, రీసెంట్ గా మన మరుగుడ మండలం ఇచ్చిండు. అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి 3 తీసుకుంటుండు. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ వాళ్ళకి 15,000, సెకండ్ 10, థర్డ్ 7. అంటే ఈ ప్రభుత్వ పైసలా ఆయన సొంత? సుశీల ఫౌండేషన్ ఉంది కదా, దాని తరఫున గెలుస్తుంది. అందుబాటులో ఉంటాడానే? మంత్రి పదవి ఏదో అంటారు, నిజమేనా? ఎట్లేదు కానీ ఇస్తున్నారు కానీ ఎట్లా సంతోషం. అంటే ఏంటంటే మన కాన్ఫరెన్స్ లో మినిస్టర్ ఉంటే మనకు కూడా కొంచెం నిధులు ఎక్కువ ఉంటే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, డెవలప్ అయింది కదా, అట్లా ఆలోచిస్తున్నాం అంతే. అంటే ఒకప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయింది. 2014 అప్పుడు అందుబాటులో ఉండబోయేది, ఇప్పుడు లేదులేనా నెలకు ఒకసారి 5-6 సార్లు వస్తుంది. కూర్చుండు ఇక్కడనే ఉంటుండు. ఒకప్పటికి చాలా చేంజ్ అయ్యాడు. అదే మంత్రి పదవి రాలేదని కొంచెం బాధలు ఉన్నట్టు. మరి ఏది కానీ ముందల టీఆర్ఎస్ గెలవాలంటే ప్రభాకర్ రెడ్డి సార్ మాట్లాడారు. సింపుల్ గా అర్థం కాలే. ఇక టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఫామ్ లో రావాలంటే ముందు ప్రభాకర్ రెడ్డి సార్ మాట్లాడారు. ఆయన ఏజ్డ్ అయిపోయాడు, కొంచెం పూసుకుంట ప్రభాకర్ రెడ్డిని మార్చాలి తప్ప వేరే రాదు. పార్టీ మీద వ్యతిరేకత లేదు, ఉన్న లోకల్. ఏ పార్టీ తెలియదు కానీ పార్టీ మీడియా ప్రెస్ అయినా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళు అట్లా ఉంటుంది. కానీ చెప్తున్నా, నేను చెప్తున్నా. ఏం చెప్తావు? వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? 5 మంది వచ్చిందా? తెలుసా నీకు రాజగోపాల్ రెడ్డి? తెలుసా? కలిసినా ఎప్పుడన్నా? ఏంటి మాట్లాడేనా? మా కొడుకే. నీ కొడుకేనా? కలిసినామా ఎప్పుడన్నా? కలిసినామా? కలిస్తే చూస్తారు అనుకుంటే పోతలేదని చెప్పి పనులు చేస్తుండే, ఏమైనా పని చేస్తున్నానే? బాపిస్తారని రుణమాపిస్తారండి. రుణమాపిస్తారని ఒక బావులు ఇచ్చిండు, వారం అంతా అట్టే ఉన్నాయి. పైసలు వస్తుంట బాగా? ఏమయ్యా ఇసంటి వరకు మా సరే. ఏదైనా ఏ ఊరే మాది? మీరు ఎక్కడ? హైదరాబాద్ మాది. ఏం చేస్తారు? మీడియా. ఏం మీడియా? పక్కా తెలంగాణ. పక్కా తెలంగాణ. ఏం పేరు నీ పేరు? రాము. రాము. ప్రాపర్ హైదరాబాదా? పోచంపల్లి. ఉదాహరణ పోచంపల్లి. తెలిసి చెప్పనా? ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన? ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఆయన ఏం చేసింది లేదు, ఈయన ఏం చేసింది లేదు, అంతే. నాయకుడు అంటాడు సరిగా ఉండాలి కదా. నేను టీడీపీలో 40 సంవత్సరాలు చేస్తాను అన్నా. 40 పక్కగా చెప్తా. బీసీ నేను బీసీ. సరే ఏమి ఎవరైతే నాకేం అడిగినా చెప్తున్నా. మాకు మేము 40 సంవత్సరాలు టీడీపీలో పనిచేసాము. మా బ్రదర్ మాధవ్ రెడ్డి పార్టీ మేము లేకుండా పార్టీలు నడవలే. ఆ రోజు ఏ పదవి కోరలే. ఇక్కడ బీసీ ఎక్కువ. బీసీ ఇక్కడ డెవలప్ ఏ లీడర్ డెవలప్ చేయలే ఊరు. మళ్ళీ నువ్వు గత 25 ఇవన్నీ నడిచినాక మొత్తం 25 ఏళ్ళ తర్వాత మరి ఇట్లనే ఉంటుంది. ఇది
ఊరికి ఇంటికి పెద్ద కొడుకు సరిగా ఉండాలి, ఊరికి పెద్ద మనిషి సరిగా ఉండాలి. డెవలప్ కావాలంటే ఏం కావాలి? మోనికల్, ఒక కాలేజీ, ఒక హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ ఇలాంటివి ఉండాలి. ఉన్నప్పుడు జనాభా పెరుగుతుంటది, డెవలప్మెంట్ ఉంటుంది. అంతే కదా సార్. ఒక డిగ్రీ ఆఫీసు లేదు, ఒక ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, ఒక ఆర్ఎంబి తప్ప ఏం లేదు ముందు. ఓకే, నేను ఎందుకు వచ్చిన అంటే అన్ని నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నా, ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉన్నది, అందుబాటులో ఉంటున్నారా అని. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి కదా ఎమ్మెల్యే, అందుబాటులో ఉంటాడు ఆయన ఉంటుండు, చేస్తుండే, ఉంటుండు, చేస్తుండు. కేటీఆర్ చేసింది ఏం లేదు, అంత ఒకటే కదా. కేటీఆర్ ఏం చేసిండే? హైదరాబాద్ నగరం మొత్తం చూసుకుంటు, మీకు తెలియదు ఏముంది, హైదరాబాద్ మొత్తం దున్నుకుంటూ చెరువులుకుంటూ అన్ని. ఏ ప్రభుత్వం చేయలే అలాంటి పని, రాజశేఖర గారు కూడా చేయలే. ఏముంది తెలంగాణ ఇక్కడ ఎమ్మెల్యే బెటర్ అయినా? నీకు తెలుసు, నాకు తెలుసు, నాతో ఎందుకు కలిసి నేను దొరికిన. ఏ పార్టీలో తిరుగుతారా మీరు? నేను వెళ్ళలేము. ఏ లీడర్ అక్కడ రాడు చెప్పనా? రెక్కలు ఉన్నంతసేపు వాడుకుంటారు. బీసీ లీడర్ లేదు, డబ్బు ఉంటారు లీడర్. ఇప్పుడు గత టీడీపీ పరిపాలన కాదు ఇది. కార్యకర్త చెప్తే ఓటేసేది, మండల పార్టీ చెప్తే పని అయ్యేది. ఆనాడు వేరు, ఈనాడు వేరు. తెలంగాణ వచ్చినాక వేరు. ఏం లేదు, అల్లా వస్తే నత్తడి దీపం. ఓకే, నేను మీడియాను కాదో నాకు తెలియదు. నువ్వు ఏదో చెప్పినావు, నేను ఉన్నది చెప్పిన. మీడియా ఉంటే అది వేరే ఉంటుంది, అన్ని ఉంటాయి. ఏది నేను తిక్కలో ఇది స్టింగ్ ఆపరేషన్, అన్ని చూసి బొచ్చు చూసిపోయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడేది మొత్తం రికార్డింగ్ మరి. కానీ అంటే చూసి అంటే నాకు అన్ని తెలిసి నువ్వు అడిగినందుకు కావాలనే చెప్పిన, నాకు అవసరం లేదని పోతా. అంటే నేను ఎందుకు ఇట్లా తీసుకున్నా అంటే వాస్తవాలు ఇట్లయితేనే చెప్తారని తీసుకుంటున్నాను. అర్థమైందా? ఓ ఇట్లాంటి 40 ఏళ్ళ చూసి నేను కాదంటలేనే, పబ్లిక్ ఒపీనియన్. ఇప్పుడు మైక్ ముందు ఒక రకంగా మాట్లాడతారు, మైక్ లేకుండా ఒక రకంగా మాట్లాడతారు. అంత జనమే ఇచ్చేది. నేను రాజగోపాల్ రెడ్డి విమర్శించలేదుగా, కేసీఆర్ విమర్శించలేదుగా. పార్టీలతో సంబంధం లేదన్నావుగా. పార్టీలతో సంబంధం లేదు, డెవలప్ అయింది గొప్పతనం. సాగరిస్తుడు కావాలి, నేతిగా మాట్లాడుతూ లీడర్ కాలేడు, ఎవడు కాలేడు. ఒక్కడు గుర్తుపెడుకో సార్. చౌటుప్పల్ కూడా నాకు మా బావ చౌటుప్పల్, చిన్నకొండూరు. నేను చౌటుప్పల్, బడుగు మాణిక్యం, బడుగు లక్ష్మ వీళ్ళంతా మాకు దగ్గర. అంతా ఆయన ఉండగా జనాలు ఇంట్లో పోయినాడు పార్టీలో. మన సర్పంచ్ తూప్రం అదే మళ్ళీ ఇండ్లకు వచ్చి చేసిండు. చిరంజీవి పార్టీలో ఉండే రెడ్డి, తాడూరు వెంకరెడ్డి, అడు 40 ఏళ్ళ పక్కా తెలంగాణ. అదే చెప్తుంటే ఏ నాయకు సంబంధం చెప్తున్నారా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరన్నా? రాజగోపాల్ సార్. ఎట్లా ఉంది ఆయన పనితీరు? నెంబర్ 1 మంచి విధంగా ఉంది, ఫలితాలు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందంటారు, నేను చాలా మందిని అడుక్కుంటూ వస్తున్నా. కొంతమంది కేసీఆర్ బెటర్ అట్లా కూడా అంటారు కదా. కేసీఆర్ బెటర్ అనేది కేసీఆర్ ప్రభుత్వాల అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, లీడర్లకు సొంతమైంది. మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన మున్గోడు నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి ఉండడం మా అదృష్టం. ఈయన సేవా కార్యక్రమాలు చేస్తారు, సొంత పైసలు అంటారు. సొంత పైసలు రాజగోపాల్ రెడ్డి సొంత పైసలు. నిజమేనా? నిజం. మన 189 మందికి ఏదో పిల్లలకి ఇచ్చిందంట. 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళకు, ఫస్ట్, సెకండ్, థర్డ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ కావాలని, మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా వాళ్ళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసిన సార్. నిజమాది. 21 లక్షలు సొంత పైసలు. ఈ మునుగోడుకు వస్తుంటాడానే? వస్తాడు 3 రోజులు, వారంలో 3 రోజులు ఉండి వెళ్ళిపోతాడు. అన్ననేమో వెంకటరెడ్డి, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి. వచ్చిపోతాడు అప్పుడప్పుడు. ఆయన నిలబడేది చెప్పేది ఆగడా? నేనైతే చూడగానే ఎన్నడూ ఆగలేదు. చేశాడా? ఏమైనా మంచి పనులు చేశాడా? అంతేనా? ఆ ముసలోళ్ళు అంతా తిడుతున్నారు. అంతేనా? 4,000 ఇస్తానే అదే 2,000 ఇస్తుడు కేసీఆర్ ఇక్కడ.
రాజగోపాల్ అయ్యా ముసలు 4000 ఇస్తాను. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిగా ఎట్లా ఏమైనా పనులు చేస్తున్నా? చేస్తుండు. ఇండ్లు వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉండే అన్ని వస్తున్నాయి. ఇంకేం వస్తున్నాయి? ఇంకేం వస్తుంది? ఏమున్నాయి వస్తుంది, ఇంకేం వస్తుంది. చాలా మంది కేసీఆర్ ఉంటాయి పోతుండే ఇట్లా అంటున్నారు కొంతమంది. కేసీఆర్ ఉంటే మంచిగా ఉండే అనుకుంటారుగా. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్కి వచ్చినా నిజామాబాద్ ప్రభుత్వం అది చేస్తారు. ఏం పని చేస్తారన్నా మీరు? వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు. రైతు బంధు ఇట్లా వచ్చిందనా? వచ్చిందా? కొంతమందికి రాలేదా రైతు బంధు? ఇప్పుడు ఈయనైతే బాగానే పనులు చేస్తున్నాను. మరి ఈయన ఎవరు చేసినా అది చేస్తారు. ఈయన చేస్తుండ్రు, ఆయన చేసి ఏం చెప్తావా? ఎవరు చేసి పోతానే వస్తున్నాం. ఈయన బాగానే సేవా కార్యక్రమాలు చేశాడు, నిజమేనా? చేస్తున్నా. రాజగోపాల్ రెడ్డి అదే ఈ ₹1,00,000 ఒక దెబ్బలు తాకితే హాస్పిటల్లో బిల్లు కట్టడం ఇచ్చిందా? ఏడా ఇస్తుండు చేస్తున్నాడు. నువ్వేం పని చెప్తావే? తాలెక్తావా? ఎన్ని సీసాలు అవుతుంది రోజు? 20 సీసాలు. 20 సీసాలు అంటే మొత్తం అమ్ముడు పోతుందా? పోకపోతే ఏం చేస్తాం, పొద్దు గంటలను అప్పుడు ఇప్పుడు అయిపోతూనే ఉంటది. అంటే హైదరాబాద్ పంపిస్తాం. మన కల్తీ కళ్ళు చచ్చిపోయారు. హైదరాబాద్ లేదు, పడవస్తావా? మన లోకల్ కాదా. ఇప్పుడు మిగిలింది ఏం చేస్తావు? పడవస్తావా? అంతేనా? ఏమైనా కలుపుతావా మళ్ళీ? అప్పుడు అంత కాదు. ఇప్పుడు మామూలుగా అవుతుంది. అప్పటికేమో 20-30 సీసాల దాకా అవుతుంది మామూలుగా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా పరిపాలన? ఏముంది అయ్యా, అప్పుడు కేసీఆర్ బాగానే నీళ్ళు గిట్ట అన్ని మంచిగానే తెచ్చింది. కానీ నల్లాలు తెలియదు. రేవంత్ రెడ్డి ఏమో 2000 ఇస్తాను, 4000 ఆ కాలువ అని పెట్టిరా. కాలువ ఏది మరి కాలువ రానే రాదా? కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక్క ఇల్లు రాలేదు. ఇప్పుడు వచ్చి 3 లక్షలు ఇచ్చిండు, చెక్కులు ఇచ్చిండు. చెక్కులు ఇచ్చిన చెక్కులు కూడా క్యాన్సిల్ అయినాయి. ఈయన వచ్చిండు 22 ఇల్లు మంజూరైనాయి. 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకే ఇచ్చిండు, బలిచిన వాళ్ళకే ఇచ్చిండు. కానీ గుడిసెలు ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా వాళ్ళకి అసలే ఇవ్వలేదు. ఇక్కడ ఒక సిజావుద్దీన్ పటేల్ అంటే ఆయన ఉండు, ఆయనదే నడిచినట్టుంది. ఆయనే ఇచ్చిండు తప్ప. అదైనా ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఇట్లా ఇచ్చిండు. కానీ పేదోళ్ళకి అన్నాడు, పేదోళ్ళకి అయితే ఇవ్వలే. ఇప్పుడు ఈడ అయితే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే. రాజగోపాల్ ఏమైనా చేసిండా? ఈయన ఏం చేస్తూ వస్తుండు, తిరుగుతుండు, చేస్తుండు. కానీ ఏది గంతే. మా కాడ మందు బంద్ పెట్టిండు, బంద్ చేసిండు. అంటే దొంగసాటు అమ్ముతుర్రు, కానీ పూర్తిగా బంద్ పెట్టిండు. అప్పుడంత విచ్చలవిడిగా లేదు. సరే డబ్బా ఉండే, ఆ డబ్బా కాడ సాయంత్రం 20 మంది ఉండేది. ఇప్పుడు అది మొత్తం పోయిర్రు. కాబట్టి చాలా తగ్గినట్టే మంది అయితే. దాని మీద ఆధారపడ్డాలు తప్పదు, దొంగసాటుగా తాగుతుర్రు. అది అట్లా ఏం లేదు, కానీ కొంత తగ్గినట్టు చాలా తగ్గింది. 2 షాపులు 20 ఉండే మా కాడ, 20 ఇప్పుడు 3-4 నడుస్తున్నాయి. హాస్పిటల్లో అయిన పైసలు పేదలకు ₹1,00,000 2 లక్షలు ఇస్తాడు ఇచ్చిండు. 2-3 దిక్కులు అయితే ఇచ్చిండు. ఎవరికైనా ఆదుకున్నట్లా? ఈ ఊర్లో అవి ఇచ్చింది. ఎండగా సీఎం రిలీఫ్ చెక్లు ఇచ్చిండు, అవి ఇచ్చిండు. వచ్చినాయి 4-5. సొంత పైసలు అట్లా సొంత పైసలు గుడికి ఇచ్చిండు. మాకు 2-3 దిక్కులు గుడికి ఇచ్చిండు. వాళ్ళకు మాకు 2 లక్షలు ఇచ్చిండు. ఎస్సీ వాళ్ళకు వాళ్ళకు ఒక 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చిండు. వచ్చిపోతుంటాడా? మీరు పోతే పట్టించుకుంటాడా? వాళ్ళకంటే ముందు వాళ్ళ గుంపేలేసి అప్పుడప్పుడు అంటాడు పేదలను రాని అంటాడు. కానీ ఏమని వింటాడు? దగ్గర వాళ్ళే అయిపు చూపించుకుంటారు. కానీ ఇక కార్యకర్తలని యాక్టివ్గా తిరుగుదామంటాడు, ప్రజలకు వెళ్దామంటే వీళ్ళే పోనీరు. ఫస్ట్ ఆయన పోతాడు. కానీ ఇప్పటికైతే 5-6 సార్లు పెట్టిండు భోజనాలు. మొన్న కూడా పెట్టిండు, రీసెంట్ గా 5 days అయితే పెట్టిండు. మంచోడేనా? మనిషి మంచోడు. అట్లాంటి కలుషం లంచాలు గించాలు అయితే పట్టాడు. ఈ రోడ్ కాంట్రాక్టర్లు ఉన్నాయి, హప్తాలు పట్టాడు. హప్తాలు పట్టాడు. కమిషన్ అయితే పట్టాడు. నాది బీజేపీ పార్టీ అయినా, ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా ఒకరి మీద అబద్ధం ఆడు. మంచోడే. అట్లా లంచాలు పట్టాడు. ఇదైతే విషయం కరెక్ట్. ఇప్పుడు మన పిల్లలకు కూడా 189 మందికి ఇచ్చినట్టు కదా, 15,000 10,000 ఇచ్చాడు. నిజమేనా? అది
థర్డ్ క్లాస్ వరకే. ఇప్పుడు ఫస్ట్ అంతవరకే 5,000, 7,000, 15,000 చేస్తాడే మంత్రి అవుతాడా అంటారు మళ్ళీ. కావాలని మేము కూడా కోరుకుంటాం. మా మునుగోడు బాగుపడదు అనుకుంటాం కానీ ఇది ఇస్తట్లేదు. బీజేపీ నుండి కూడా ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ మునుగోడు నియోజకవర్గం చాలా వరకు ఎప్పుడు వ్యతిరేకత ఉంది అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ ఉండేది, ఎప్పుడు మా కమ్యూనిస్ట్ రాజ్యం అయిపోయింది. అప్పట్లో ఎప్పుడు అలవెన్స్ లా ఆడ ముఖ్యమంత్రి వేరే ఉంటాడు, ఎమ్మెల్యే వేరే ఉంటాడు. మాకు ఎప్పుడు అనుకూలం కాలే. పూసుకుంటే ప్రోగ్రెస్ వచ్చింది కానీ ఈయన రాజీనామాతో ఉప ఎన్నిక అప్పుడు కొద్దిగా డెవలప్ అయ్యాడు. చాలా పైసలు మునుగోడు అంటే అక్కడ దాకా తెలిసింది. ఒక 2,000 ఇస్తే ఒక 4,000 ఇచ్చింది. మంచిగా నడిచింది. ఇప్పుడు మునుగోడు అంటే ఒక స్థాయికి తీసుకురాదలుచుకుంటుంది కానీ మంత్రి ఇస్తే బాగుంటుంది. ఇస్తే బాగానే ఉంటాడు. మాకైతే జర కొంచెం బెనిఫిట్ అయింది. ఎందుకంటే కొంచెం మునుగోడు గురించి పట్టించుకుంటాం. మాకు కూడా కావాలనే ఆకాంక్ష ఉంది. ఆయన అయితేనే బాగా. ఎట్లా మీ బీజేపీ ఉందా కథమైందా? మా బీజేపీ బరాబరే ఉంది. సెకండ్ థర్డ్ మీరు సెకండ్ థర్డ్ టీఆర్ఎస్ ఆయన కథ చెప్పారు. ఆ పార్టీ అవుతుంది, అయితే కూడా అవుతుంది. వచ్చేసరి అవుతుంది, కన్ఫర్మ్ అవుతుంది. ఏం లేదు, టీఆర్ఎస్ మొత్తం కదా మీద ఏముంది మరి ఏం చేసుకుంటారు. మీకు అధికారం ఇద్దాం అనుకున్నారు, మీరు వద్దంటారుగా బీజేపీతో. మా దాంట్లో మా కొట్లాటలు ఉన్నాయి కానీ సరైన నాయకుడు టైంలో పీకేస్తారు. బండి సైజ్ ఉప్పు అందుకుంటే తడకలు పీకేసి కిషన్ రెడ్డికి ఇచ్చిరా. కిషన్ రెడ్డి ఏం చేస్తాడు, ఏం లేదు. ఆయన ఏముందంటే అది ఆపాలని ఇప్పాలని టైం మీద ఇన్ టైం నిన్నమన్నా ఒకరికి ఇద్దామంటే మళ్ళీ ఇంకోటికి ఇచ్చి ఎవరికి ఇస్తే మంచిగా మళ్ళీ బండి సైజ్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే రఘునందన్ రావుకి ఇచ్చినా బాగుంటుంది. మళ్ళా వేరే కొత్త అంటే పాత ఆయన ఇస్తే మంచిగా ఉంటుంది. ఇస్తే మంచిగా దళిత మన బీసీ వర్గానికి కొంచెం లేపునేం కానీ ఇయ్యలేగా ఇస్తే బాగుంటుంది. బండికి అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇస్తారేమో మరి ఇయ్యారనుకుంటా నాకు తెలిసి. ఈయనకేదో పదవి ఇస్తారు లీడర్ రాజులకు, అందుకే గప్ చూపుతుంది. రామచంద్రరావు తోటి పార్టీ ముందుకు పోతుందా? నేనైతే అనుకుంటలే. మొన్న పోయినాం, మేము ర్యాలీకి పోయినాం. నర్సింగ్ మొన్న ప్రెసిడెంట్ సభ ఉందా? జర సప్పగానే ఉందిగా. నాకు కూడా అంత పవరింగ్ లేదు. రఘునందన్ రావు అంత పవర్ లేదు. అట్లా ఏమైనా బండి సంజయ్కి ఇచ్చిన జర పవర్లు వచ్చేస్తుంది. మరి లాస్ట్ టైంలో ఇస్తారేమో అనుకుంటున్నాం. ఎలక్షన్ ఇస్తలేదు అనుకుంటున్నాం. ఏమో మరి ఎట్లా చేస్తాం. అయినా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయండి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. పౌరునికి ఇస్తున్నా దాన్ని ఏదైనా పట్టించుకోగలుగుతాం. మేము ఎంత పెట్టుకుంటాం? ఇప్పుడు సర్పంచ్ సపోజ్ పోటీ చేసిన 2 లక్షలు 4 లక్షలు పెట్టుకుంటాం. మిగతా ఇక్కడ 25 లక్షలతో నడుస్తుంది వారం. సర్పంచ్ గెలవాలంటే 20 లక్షలతో నడుస్తుంది. బీసీకి వస్తే మాత్రం 50 దాకా అవుతుంది కన్ఫర్మ్. ఎస్సీకి వస్తేనే జర్ర కొంచెం 4-5 లక్షల బయటపడతాడు. బీసీకి వస్తే మాత్రం 20-30 లక్షలు కన్ఫర్మ్ పెట్టాల్సిందే. గవర్నమెంట్ చేయబోతున్నారు. సర్పంచ్ ఎలక్షన్ లో బీజేపీ గెలుస్తుంది ఏమన్నా అనుకుంటున్నాం. గెలవాలని మేము కూడా. మీరు అనుకుంటారు కానీ గెలవరుగా మళ్ళీ. ఖచ్చితంగా గెలుస్తామండి. అనుకున్నాడు కాదు, కన్ఫర్మ్ గెలుస్తాం. అంత ఊపు ఉంది కానీ జనం కొంచెం ఏం చేస్తారు, ఇలా ముస్లిం అంటారు వేరే అనుకో. ఇలాంటి ఓట్లు కొంచెం మనసు వ్యక్తిని బట్టి వేస్తారు. వీళ్ళు కూడా కాంటెంట్ బీజేపీ పోటీ ఎలాంటి వాళ్ళకు మనస్ఫూర్తిగా చేయరాదు కానీ మన అంటే వాళ్ళు నిలబడతారు. వ్యక్తి మంచోడు అనేది వాళ్ళు కూడా వేస్తే సపోర్ట్ గెలుస్తాం. అట్లయితే గెలవగలుగుతాం మేము కూడా. కాంగ్రెస్ తగ్గ పోటీ కూడా అంత ఉంది. రాజగోపాల్ రెడ్డి అయితే వచ్చిపోతుంటాడు. మన కూడా వచ్చినట్టే 5 రోజులు అయితే అయినా మాకు మంత్రి పదవి వస్తే బాగుండని మేము కూడా అనుకుంటున్నాం. దాకా రాలేదు, ఎమ్మెల్యే ఉన్నాడు తప్ప అపోజిట్ ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉండనుకో గవర్నమెంట్ ఇది రాదు. 10 ఏళ్ళు వచ్చింది కానీ కూసుకున్న పోగొట్టేటప్పుడు కానీ ఏమి ఎటువలే మరి వ్యవసాయం. ఇప్పుడే పచ్చి నీళ్ళు ఇచ్చి వస్తున్నా పూలలు వాడతలేదు చేయలేని సరే పోతుంది. ఏమాటది నేను అడిగిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ పరిపాలన చూసినాం కదా. ఇప్పుడు 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి వచ్చి ఎవరు బెటర్ అంటే ఏం చెప్తావే?
ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్దే బాగుంది. కేసీఆర్. ఎందుకు కేసీఆర్ బాగుంది? ఎందుకంటే ఫస్ట్ అన్ని మంచిగా రైతు బంధు, ముసలోళ్ళకి పింఛన్లు ఇవన్నీ మంచిగా చేసింది కాబట్టి అప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు ఈయన వాళ్ళకి వచ్చి బిందెలు లేవు అవి లేవు ఇవి లేవని ఏది అది బంద్ చేయమను. నిన్నమన్నా ఇచ్చిండు, బంద్ చేయాలి, సౌండ్ వస్తుంది. ఇక నిన్నమన్నా ఇచ్చిండు కొంతమందికి 5 ఎకరాల వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఇచ్చే ఆడవాళ్ళకి అని ఇస్తానని 2500 అవి లేవా ఏం చక్కగా లేవా. టైం ఇవ్వాలంట కదా, 2 ఏళ్ళు అయింది కదా, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంచి చేస్తామంటారు. చేసినప్పుడు మరి ఏం చేస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరే? ఇది మునుగోడు కదా, మీ ఎమ్మెల్యే ఎవరు? రాజగోపాల్ రెడ్డి. వస్తుంటాడు అప్పుడప్పుడు ఇటు? వస్తాడు కానీ సాండూరు మునుగోడు పల్లెటూరులో ఆపుతాడు. ఈయన బాగానే చేసిండు, ఏమైనా చేసిండు ఆయన? ఏది ఏముంది ఇక సండూరు చేస్తుండ్రు రోడ్లు ఇక ఈయన బాగానే సేవా కార్యక్రమాలు చేస్తాడంట కదా, గిట్ని హాస్పిటల్లో ఫీజు కట్టడము ఏది ఎవరు పోతుంది ఓనికి పడుతుంది అక్కడ పెద్ద పెద్దోళ్ళకి ఓలి కడుతుంది. ఏ పార్టీలో తిరుగుతావే నువ్వు? నేనా ఏది వస్తే అన్ని పార్టీలు మనీనా? మంచిగా ఉంది ఈ పని. నాకు పార్టీతోనే పని సార్. మరి ఓటు ఒక్కరికి వేయాలిగా? మరొకరికి వేస్తా. ఆయన అందరి దగ్గర పైసలు తీసుకుని అందరికి బుద్ధి రావుగా. పైసలు అంటే ఓడి ఏమన్నా పైసలు నడితే పుణ్యాకి చేసినారా పైసలే తీసుకొని అంటాడు. వద్దా అంటే ఇంటి మీద వేసిపోతాడు. వద్దంటే కూడా ఇప్పుడు సర్పంచ్ లేక ఏ పనులు చూడు ఈ కాలువలు ఇవన్నీ ఒక్క మనిషి పైసలు లేవని ఓడొస్తాడు. ఒక్కటి చేయాలంటే ఏది నీళ్ళు చక్కగా. మీరు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కన్నా ఎప్పుడు టీఆర్ఎస్ఏనా? మీ పార్టీ ఉందా ఇంకా? కేసీఆర్ అంటే అప్పుడు మరి ఈ పార్టీ వాళ్ళు మరి ఏదో చేసింది ఆయన. ఇక్కడ వాళ్ళు కూడా స్మార్ట్ చేయాలని పిల్ల ఉన్న వాళ్ళు అలా కూడా వేసింది ఆడవాళ్ళు అంటారు. ఎట్లా లేనిపోయిన హామీలని ఇస్తే హైదరాబాద్ ఎందుకు ఏం కాదు. ఎవరి ఇష్టం వాళ్ళలో ఏముంటుంది కానీ. మీరేం చెప్తారే రాజగోపాల్ రెడ్డి గురించి? ఆయన 2 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ కి చెప్తావు. దాని గురించి నన్ను అడిగినా వేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మీరేనా అధికారం మళ్ళా? నెక్స్ట్ ఇక అప్పటిదానుకుంటామో ఇక మధ్యాహ్నం ఇక అప్పటిదానుకుంటామో మధ్యాహ్నం వచ్చేది కూడా తెలియదు. మధ్యాహ్నం కూడా వస్తారా? రావచ్చు ఉంది మరి వాళ్ళు పీకులాడుకొని పడిపోతే అట్లా కూడా అవకాశం ఉందా మీకు? అవకాశం అవుతుంది. 3 ఏళ్ళు ఉండని అదేయాలని మంచిగా మేము భగవంతుని కోరుకునేది కూడా అదే. మీరే ఉండాలనే కోరుకుంటున్నాం. వాళ్ళు ఉండకుండా మేము చేసేది అయితే ఏం లేదుగా. సరే టీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు కూడా నిజాలు మాట్లాడుకోవాలి కానీ రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా మంచోడేనా? ఇట్లా వ్యక్తిగతంగా మంచోడేనే అంటుంటారు కానీ మరి ఒక వ్యక్తి మంచోడైతే కాదుగా. వ్యవస్థ మంచిది కావాలి. వ్యవస్థ లేకుండా ఒక వ్యక్తి మంచోడు అంటే దేశం మొత్తం ఏమైతే ఆయన ఒక్కడు దేశం మొత్తం చేయలేడుగా. మునుగోడు చేస్తే గాడు గీడో పేదోడో బోధోడో ఉంటే కొద్ది అంత ఆయన శక్తి కొద్ది చేయగలడు. మొత్తం మునుగోడుని అయితే దిద్దలేడుగా. సమాజం బాగాలేనప్పుడు ఆయన ఒక్కడు ఏం చేస్తాడు? కానీ ఆయన సొంత ఖర్చులు పెట్టి చేస్తున్నట్టుగా నిజమేనా? ఏమో తగ్గోదమ్మో వచ్చి జర దగ్గర పోతే సరే మంచిది ఇంత సాయం చేస్తాను ఇస్తాడు, పైసలు ఇస్తాడు, చేస్తాడు. ఇక మాటలు ఒకటి చెప్తానే ఉంటాడు. కొన్ని చేస్తాడు కొన్ని చేయడు. చెప్పి అన్ని చేయాలంటే కూడా అంత ఆయనతో కాదు కాబట్టి కొన్ని చేస్తాడు కొన్ని చేయడు. ఒక రకంగా వ్యక్తి అంటే వ్యక్తి కానీ ఇక ఆమెకు ఎవరైనా ఇప్పుడు అనుకూలం ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. నువ్వు మన వారికి మనకేం ఇయ్యడు. ఈయనంత మాత్రం నాకు ఇయ్యలేదు నాకు చేయలేదు ఆయన ఏం చేసింది అనేది కాదు. ఆయనకు అనుకూలంగా ఉండి తిరిగి చేసే వాళ్ళకు. ఇప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే పోయి కలుస్తారా? కలుస్తాడా? సమస్యలు ఏమున్నాయి? ఆయన ఇటు వచ్చేసి అంటూ మునుగోడు తిరుగుకుంటే ఆయన పనుల మీద ఆయన పోతాడు. మా దగ్గర అంత పెద్ద
సమస్యలు ఏం రాలేదు, ఆయన వచ్చి ఏం చేయలేదు. ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి, ఆ సర్పంచులు పోయారు, ఇక మోరీలు లేవు, వాకి లేదు, ఊపులు లేవు, ఏ పనులు లేవు. ఇక ఏమైనా ఒక వాటర్ వస్తున్నాయి, ఆ నీళ్ళు కొట్టి ఒక మనిషి ఉంది, ఆ నీళ్ళు పెడుతుంది, ఆ పని అయితే నడుస్తుంది. కానీ ఇక ఎట్లయినా అంత అనే చెప్తాడు. ఇందిరమ్మ ఇండ్లు కడుతురా కడుతురా ఇచ్చిండానే వచ్చినాయా? మీరు ఎన్ని డబ్బులు పెట్టి ఇలా ఏమంటాడు? ఇందిరమ్మ ఇండ్లు అయితే కొంచెం కడుతున్నాడు 10-12. మీరు ఎన్ని ఇచ్చిరే? 10 ఏళ్ళు మీరే ఇయ్యలే. మేము లాస్ట్ పీరియడ్ ఇచ్చినాం కానీ ఇచ్చే ముంగల్నే వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది, అది క్యాన్సల్ అయ్యింది. మీరు ఇస్తే ఆయన ఉన్న ఓట్లు కూడా పడే కానీ ఇయ్యలే కదనే. ఇచ్చినాం బాగా ఆ ఎన్నికల ముందు కొందరికి ఇచ్చి బేస్మెంట్ కట్టినవి కూడా బిల్ అయిపోయినాయి. మునుగోలు ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టిరే మీరు? నేను అదే అంటున్నా, ఏం కట్టలేదు. లాస్ట్ మూమెంట్ కట్టే వరకు కొందరు వరకు 3 లక్షల వరకు మందికి ఇచ్చినాం. కాదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నా వీళ్ళు కట్టిన మీరు కట్టిన ఇవ్వచ్చు కదా కదా? మేము కట్టిన కాంగ్రెస్ మునుగోడు కాదే, ఇప్పుడు అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారు కదా, అవి ఇస్తే మంచిగా ఉంటుంది కదా. మళ్ళీ పేరు మీకు సరే మేము ఇవ్వలేదు, మరి వీళ్ళు వచ్చినాక మా ఇల్లు కట్టిన అందరికి వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే కేసీఆర్ కట్టించిన మేము ఎందుకు ఇస్తాం, ఆయనకే పేరు. కేసీఆర్ ఇది ఎవరు కట్టాడు, మన సెక్రటరీ ఎవరు, సచివాలయంలో ఎవరు కట్టాడు, వాళ్ళు వీళ్ళు ఎట్టుంటారు, అలా కూడా ఉండకుండా బయట ఉండాలి కదా. మరి అవన్నీ నడుస్తాయి, అలా పని చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటలు ఉండే ప్రగతి భవన్ ఎవడు కట్టిళ్ళు, సచివాలయం ఎవడు కట్టిళ్ళు, ఎమ్మెల్యే కోటర్ ఎవడు కట్టిళ్ళు. అనేది కాదు, ప్రభుత్వం అన్నప్పుడు ఎవరు వచ్చినా ప్రభుత్వం, ఎవరైనా ముఖ్యమంత్రి అయినప్పుడు అన్ని రకాలుగా చూసుకుంటూ పోవాలి. ఇక నా ఊరు నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే జాగున్న వాళ్ళకి ఇస్తారు, జాగలేని వాళ్ళకు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ మిస్ అయిపోతుంది కదా. అసెంబ్లీ కేసీఆర్ కట్టించింది, అసెంబ్లీ ఆయన ఇంకట్లే ఆయన పైసలు కావు కానీ ఆయన హయాంలో అయింది కదా అసెంబ్లీయా? ఏ ప్రగతి భవన్ సచివాలయం అసెంబ్లీ కాదే, అసెంబ్లీ పాతదే, సచివాలయం కట్టిరు కొత్తది, ప్రగతి భవన్ ఒకటి కట్టిరు. ఈయన చేస్తాడు, చేసే పని చేస్తాడు, ఆయన చేసే పని చేస్తాడు. ఎవరు వచ్చినా ఊట కూర్చొని పోతే ప్రభుత్వం కాదు కదా, ప్రభుత్వం కాదు, ఖర్చులు అనేవి రావు కదా, ఖర్చులు కూడా కావాలి కదా. ట్రాక్టర్లు అనేడికి మర్చిపోతుంది ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు ఉసుక నడుస్తాడా? వీళ్ళు మీరు ఎర్రజెండా పార్టీ వాళ్ళు లేరా? ఎవరు ఎర్రజెండా నానే ఏమంటుంది పార్టీ ఉందా? మీరు ఇప్పుడు ఎవరు సపోర్ట్, కాంగ్రెస్ కా టీఆర్ఎస్ కా? వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఏ ఉంటారా ఆడు కానీ మీరు అధికారం ఉన్నప్పుడు మీతోటే కలిసి వీళ్ళు కదా. ఇప్పుడు జర కాంగ్రెస్ పార్టీ పనులా పైసలానే మీరు ఎట్లా తిరుగుతారే? అంతే. సరే, ఎవరు కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? మాకు ఏ పరిపాలన బాగుందో తెలియదు నాయన, ఏం తెలియదు. ఏడవుతున్నాయి అన్నాడు ఇస్తాను ఇస్తానన్నాడు, ఇంకా 4,000 కానీ ఇస్తా 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 అంటుండు. మీరే పర్లేదు వెళ్ళవా? పింఛన్ వస్తుందా? ఎందుకు ఏజ్ లేవా? వస్తాడా రాజగోపాల్ రెడ్డి? వచ్చిపోతుంటాడా? మంచోడేనా?
ఏమైనా చేసిండా సేవా కార్యక్రమం? ఆయన కాడికి పోదా మాకు పోతే పోతున్నాం కానీ మేము కాదు మేము తిరిగాం పిల్లలు కాదు లేకపోతే మొక్కలు నొప్పులు వచ్చినాయి ఎక్కడ మొక్కలు నొప్పులు వచ్చి పెంచి ఏమైతే ఇక్కడ చేస్తుంది సంవత్సరాల పూర్తి అడుగురు వచ్చినాక అడుగురి మళ్ళీ వస్తాయి నాయకత్వం వర్దిల్లా వస్తుండ అనే కూసుకుంట్లయినా అప్పుడే వడ్డీ ఇదేనా ఆయనకైతే ఆడప్పుడు బీజేపీ కట్టి దాని కాలం వేసుకున్నాడు. బీజేపీ దాని కలర్ వేసినది అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చిన్న కట్టినట్టుగా అది కట్టినాక ఇది పోటీ కట్టింది బీజేపీ వాళ్ళు. అది కట్టినప్పుడు టీఆర్ఎస్ ఆడుంది ఫస్ట్ అది కట్టాకనే ఇది బీజేపీ వాళ్ళు కట్టారు. అప్పుడు టీఆర్ఎస్ ఆడుంది బీజేపీ ఉన్నప్పుడు. సరేనా పెద్ద ఇప్పుడు ఒక నిమిషం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చూసినాం, కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఎవరు బెటర్ అని చెప్తావే? ఎవరు బెటర్ ఏముంది, ఆడు 10 ఏళ్ళు అయినా రేషన్ కార్డు ఇయ్యడా, వీడు మాపు చేస్తాను వీడు మాపు చేయడా, నమ్మదా అంతే. అంతా ఆయన సొంతానికి తెలంగాణ అని పేరు పెట్టుకోండు. 10 ఏళ్ళు ఆయన బిడ్డ కొడుకు ఆయన కొడుకు బిడ్డ ఏమో అమెరికాలో ఉన్నాడు. ఆర్ఎస్ రావు ఆయనకి ఎంత పోయినా నాకైతే 5 ఎకరాలు ఎక్కువ ఉంది ఆయనకి, ఇప్పుడు ఆయనకి 100 ఎకరాలు. మళ్ళీ ఇంకా వేరే వాడు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ కావాలన్నోడు ఒక్కనికన్నా ఆడు బాగుపడ్డా. మళ్ళీ అంతా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పోర్లకే మంచిగా మంత్రి పదవులు ఇచ్చిండు, వాళ్ళు బాగుపడ్డారు. పెద్దోడినే చూసుకుంటాడు కానీ చోటు బక్కోడిని రోడ్డు మీదకి ఎక్కిండు మరి ఎట్లా అనేది చూసిండా లేదు. తడకసాసిన మళ్ళా చూడు అది ఆడు తీర్మానం మళ్ళీ బీసీ అంటాడు అని బీసీ వచ్చావు. ఆ 10 ఏళ్ళు రాడా, ఇప్పుడు బీసీ అంటుంది ఆమె కవిత వచ్చి రోడ్డు మీదకి వచ్చాం, ఇప్పుడు వచ్చిందా కొట్టేగా ఆడాస్తుంటాడు. ఆడు చాయకు పాసేలు లేనివాడు వాడు విమానం ఎక్కిపోతుండు ఆ మీటింగ్ కు. మరి ఆడు వాడు సంపాదించుడేడా. అదే ఇప్పుడు ఇది మునుగోడు కిందకి వస్తుందా? అంత మునుగోడు సౌటుపల్లి దాకా. ఇప్పుడు ఇది ఎవరు? కొంపల్లి మునుగోడు నియోజకవర్గం. ఇక ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతున్నానే వస్తుడు ఆడేందుకు వాడు ఆయనకి ఒకటే పిచ్చి పట్టింది, నాకు మంత్రి పదవి ఇచ్చాడు రాడా నాకు రాదా రాదా ఆయనకు ఒక పిచ్చి. ఇక ఆడేమో ఇక్కడ ఎంపీ గెలిపిస్తే ఇస్తామని ఆడని ఆడు తక్కువ. అది రేవంత్ రెడ్డి ఆడు సర్కాసులో పోయాడు, ఆడు లేదు సర్కాసులో పోయాడు. అయితే ముంచుడు అత్యాశల వ్యక్తి 2 లక్షలు చేస్తానే. ఏం పని చేస్తావు నువ్వు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ అయిందా? ఎందుకు? ఏమో మరి ఎందుకు వాళ్ళు నాకైతే ఎందుకు కాలేదే? ఏమో నాకు రుణమాఫీ కాలేదు, రైతు బంధు వచ్చిపోతున్నా. మీ రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతుండా? వచ్చిండా? ఏం పని మీద వచ్చిండు? ఏం పని మీద వచ్చిండే? మీటింగ్ నడుము వచ్చాడు పోయిడు కదా మోకారా జర ఇది సార్ అయితే చూపిస్తాను చెప్పి దోవలు కలిసి మేము ఆర్డర్ చేస్తున్నాం. ఆ దోవలు వాళ్ళ గురించి అవతల కలుపు. మంత్రి పదవి అడుగుతున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అడుగుతున్నట్టుగా. మంత్రి పదవి సరే మంచిది. మోరీ మంత్రి పదవి ఇస్తాడా? అదే ఇప్పుడు అయినా మొన్న పిల్లలకు 189 మందికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 15,000, 10,000, 7,000 ఇచ్చిండటగా. 189 మంది స్కూల్ పిల్లలకి తెలియదా? ఇప్పుడు మంచోడేనా ఇబ్బంది పెడతాడు ఏమన్నా రాజగోపాల్ రెడ్డి? మనిషి మంచోడే కానీ మాకైతే ఏం పని చేయలేదు. బడి కట్టించాడు. కట్టించిన బడి?
అంటే ఆయన సొంత ఆయన కట్టించాడ ఇప్పుడు ఎవరికైనా ఆపద ఉంటే పైసలు కూడా ఇచ్చిపోతాడు, నిజమేనా? హాస్పిటల్లో మా కాళ్ళు ఇవ్వలే, అక్కడక్కడ ఇచ్చినాడు కానీ మా కాళ్ళు ఎక్కడ ఎవరికి ఇచ్చిండే కానీ హాస్పిటల్ ఇచ్చిండా మరి అయిపోయా. మరి మన కాడ ఇవ్వలేదు అక్కడ. ఏ పార్టీలో తిరుగుతావు నువ్వు? ఏ పార్టీలో తిరుగుతావు? ఏ పార్టీ అంటే ఆ పార్టీకి. అన్ని పార్టీలా? మీదే పార్టీ? మీ పెద్ద మీదే? మా ముగ్గురు కాంగ్రెస్ ఉండే మన దాకా టీఆర్ఎస్ లో పోదామని ఇప్పుడు చూస్తున్నాం కానీ మరి టీఆర్ఎస్ లో పోతురా? ఏం చేయం మరి? ఇంకుందా టీఆర్ఎస్ పార్టీ? ఉందా? జెండా 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 పోతే అయితే జెండా ఎక్కడ పోతుంది? వాళ్ళు కొట్లాడుతారు వాళ్ళ బిడ్డ కొడుకు. తల్లిగోళ్ళకు తల్లి బిడ్డకు ఎవరికో అయితేనే ఉంటుంది. రాజశేఖర రెడ్డి చెల్లె కొట్లాడతలేరు. కానీ రేవంత్ రెడ్డి ఊపుకుంటా ఎలక్షన్ల ముందు లోపడేయడా అందరినీ? ఆ కానూరు మాకేం గుర్తుంటుంది? కాదే 10 ఏళ్ళు వాళ్ళే దోపిడీ చేసి చెప్పి నువ్వు అన్నావు అన్న చదువురాదు కానీ సార్ మీరు ఎక్కడికి పంపించవచ్చు? హైదరాబాద్ పార్టీ కాదే, సర్వే 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 మీడియా మీడియానే సర్వే చేస్తున్నాము. పబ్లిక్ ఇప్పుడు నేను ఇట్లా సింపుల్ వచ్చి అడుగుతున్నాయి, మీరు వాస్తవాలు ఏందో చెప్తారు, నిజాలు చెప్తారు. అదే నీ దగ్గర వచ్చి కెమెరా ఇచ్చి మైక్ తెచ్చి పెడతారు, అన్ని ఏం చెప్తావే? నీ పార్టీకి నీ పార్టీకి అవునా? అప్పటికప్పటికే అంటారు, అప్పటికప్పుడు ఆని బీజేపీ ఉందా నేడు? బీజేపీ వాళ్ళురా? బీజేపీ అంటే పైసలు పెట్టి ఉంటది ఇలా, పైసలు పెడితే. మన రాజగోపాల్ రెడ్డి పోటీ చేసినప్పుడు వచ్చాక ఓట్లు 95 ఓట్లు. అది ఆయన కోసం వేసిన ఓట్లే కానీ బీజేపీ కోసం పడ్డ ఓట్లానే. అరే ఎటుడు అంటే ఇప్పుడు అసోంటోళ్ళు 10 మంది వచ్చింది అనుకో లాగుతారుగా. అయినా బీజేపీకి అధికారం అవసరం లేనట్టే ఉంటది కానీ పార్టీ వచ్చి ఉండదు. ఇంకా నయం కానీ ఇప్పుడు మీ పార్టీ పైన బాగానే వ్యతిరేకత తిరుగుకుంటూ వస్తున్నా కదా, బాగానే వ్యతిరేకత వచ్చింది మరి మీ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన? మళ్ళీ వస్తారా మీరు? మళ్ళీ వస్తారా? మళ్ళీ వస్తారా అధికారం? సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళందరూ రాజవేలి మధ్య అక్కడేమో అటు కాలువ ఇస్తే ఆంధ్రకి ఇచ్చిండు. బెల్ట్ షాపులు బంద్ అయినాయి, బెల్ట్ షాపులు బంద్ ఏ ఉన్నాయి, అంతా మాకు ఒకే అయిపోతూనే ఉంది. కాదు రాజగోపాల్ రెడ్డి బంద్ చేస్తున్నా బెల్ట్ షాప్ గెలిచినంత మాత్రమే కానీ మా గ్రామానికి అయితే ఏం ఉపయోగం చేయలేదు, మేమేం బాగుపడలేదు. మరి నేనేం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వేం చెప్తున్నావే? ఈయన చెప్పింది కూడా పొరపాటు. వాళ్ళు అటు వరకు తీసేసి మళ్ళీ కొత్తది కట్టింది. వార్డ్ నెంబరా? వార్డ్ నెంబర్ వేసామనే చెప్తాం పొరపాటు అని చెప్పాలి. నువ్వు చెప్పింది ఏమున్నది? మోదీ కట్టిండు, ఈ జనానికి పడిపడక ఏం చేసిందంటే వాళ్ళ కూడుకుంటు నీళ్ళు రానిస్తారు. పట్ట ఉందట ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఆ రోడ్డు మనకు వచ్చి మోదీ కట్టిరు, ఆడ కట్టలు పోసారు. సరే మన అన్నాడు కట్టించిపోతాడు. కలకూట సింగ్ రెడ్డి చెప్పిండు, గోపాల్ రెడ్డి చెప్పిండు, ఎమ్మెల్యే సార్
కట్టిస్తా నీకు ఆడ తీపిస్తాను ఆడ మోరిక ఆడ అది తీసేస్తలేదు అది అది అడుగురు పోయి కలుగురు అదే మరి వీళ్ళందరూ తీసుకుని కలిసి అది వేపి మనం వేపిస్తాడుగా రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయిర్రే అందరు పోయి ఆయన వచ్చాడు మన ఇడికే సార్ చూదురా మరి మోరికి దోమలు ఈగలు కానీ మేము ఎండ వస్తున్నాము ఆయన ఏమన్నాడు వేపిస్తాడా నేను చేపిస్తా పోరు నీకు చేపిస్తా పోరు నాకు అడిగిరా అందరు చేపిస్తున్నా ఇందిరమ్మ ఎన్ని ఇచ్చిరా ఇందిరమ్మ ఇచ్చిరు ఏమన్నా పార్టీ అంటావు కాంగ్రెస్ పార్టీ అంటావు నాకు ఇల్లు ఇచ్చినా ఊరికో పేదోనికి భూమి లేనికి ఇచ్చిరాట మరి ఓడి కట్టుకుంటాడో ఎవడు పోతాడు కులానికి 4 3 ఇచ్చారు ఇల్లు కట్టుకుంటారు మరి అయ్యి వస్తేనే కట్టుకుంటారా ఇల్లు సొంతం డబ్బుతో కట్టుకుంటారా ఎట్లా అనేది మనకైతే పెట్టిపోతే ఎవరు వస్తుంది ఇంకా నారాయణపురం చోటుపల్లి కట్టుపల్లి వస్తుంది కట్టుపల్లి నుంచి చౌటుపల్లికి వస్తుంది మళ్ళా పెద్ద మనిషి అయిపోయి మళ్ళా పార్టీ ఏం చేస్తారంట కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదంట మోరీ వేసిరంట మోరీ నీళ్ళు లీక్ అవుతున్నాయంట రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారంట తెలుగుదేశం ఉన్నప్పుడు వార్డు నెంబర్ ఉన్నప్పుడు వేయించాడు అది కుడతా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి అడిగింది రోడ్డు వాళ్ళకి వచ్చి చక్క కూడలు కల్పిస్తుంది అన్నాడు. అవును చిన్నగా మాట్లాడరాదు ఆయనతోనే పట్టుబడుతుంది నువ్వు మూడో మాట్లాడ గంతే పడుతుంది అందులో చిన్నగా మాట్లాడాలి. 2 ఏళ్లలో రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండే 2 ఏళ్ళు నాకైతే ఏం చేయాలని నేను అంటుండు. నాకైతే మార్పు చేస్తాడా చేయలే మార్పు అంటే మరి కొంతమందికి కాలేదు మరి అందరు కావాలి అందరికి కావాలి కుటుంబానికి కుటుంబానికి ఒకరికి కావాలన్నాడు రుణమాఫీ కాలేదు 2 సార్లు మాకు రైతు బంధు తీర మూతి కాడికి వచ్చింది 3 ఏళ్ళు 4 వరకు మాది 5 ఎకరాలకు వస్తుంది అనుకున్నా మళ్ళీ మొదటి ఇచ్చేసి ఏం చేస్తాం ఏమన్నా ఇప్పుడు మంత్రి పదవి అడుగుతున్నట్టు వస్తుందా మరి రాజగోపాల్ మంత్రి పదవా హైకమాండ్ గురించి మాకేం తెస్తుంది మీరు చెప్పాలి కదా ఈరి మరి మా సార్ కానీ మమ్మల్ని పిలిపిస్తే మేము చెప్తాము మమ్మల్ని పిలిచారుగా మళ్ళీ రెడ్డి ఏమంటే మళ్ళీ ఉట్లాడతాడు రెడ్డి లేదు 9 అలా ఉండాలి మీరు గుంపు కట్టుకొని మన శ్రీనివార్ మళ్ళీ బీసీ పీసీ అని మళ్ళీ ఇద్దరు కొట్టుకున్నారు మళ్ళీ ఎక్కడ లేకుండా పోయింది లేడాడు ఆడు కూడా మీ జరగమ్మా జరుగు మాట్లాడదామా మీకు వచ్చిందా ఇల్లు వచ్చిందమ్మా రాలే వచ్చింది ఒకసారి ఆమెకు వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అప్పుడు అంటే కాదా మరి తెలుగుదేశం అప్పుడు కాంగ్రెస్ కాదు ఇప్పుడు మరి టీఆర్ఎస్ పోతురంట పోయినా లేదు ఇది వరకు 10 ఏళ్ళు పోతే 10 ఏళ్ళు ఇప్పుడే వచ్చేవి పీక్కున్నా కాంగ్రెస్ ఆయన పీకింది 15 ఏళ్ళు వచ్చి ఏం చేసామని వీడు అంటుండే వాడి 10 ఏళ్ళు నుండి నువ్వేం చేసామని వాడు అంటుండే ఎవడు ఇప్పుడు ఎవరికి పొట్ట నింపుకుంటున్నాడు ఇక అటు వరకు పొట్ట నింపుకున్నారు ఇప్పుడే 10 మంది ఇప్పుడు మొన్న 189 మందికి పిల్లలకి పైసలు ఇచ్చే నిజమేనా స్కూల్ పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు నిజమేనా ఈ ఊర్లో ఇచ్చిరా ఈ ఊర్లో ఎవరికైనా ఇచ్చారా ఇస్తారు
సెకండ్ చేసే పనులు చేస్తుండు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 5,000. అదే ఒకటి రాజగోపాల్ రెడ్డి మందు బంద్ చేసిండు. మందు బంద్ చేసే కానీ సరిగా చేసేయాలనే చేయాలి, లేకపోతే కూడా చేసిండు. బెల్ట్ షాపులు బంద్ అయినాయా? చెప్పాలి, పర్మిషన్ ఇవ్వనాలి వాళ్ళకు. బాగుండదు, లాభం లేదు. అట్లా అయితే ఇట్లా అట్లా పోతున్నాయి. ఉండాలి. ఎందుకు ఉండాలి? ఎక్కడ పోతాడు? ఒకటేసారి తెచ్చుకోవాలి, బాటిల్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటా పొద్దున్న లేచే కాసి అదే బాగా అయిపోతుంది. ఆయన చేసేది 500 కూలి, 500 ఆపుతుండు, అవతల ఆపుతలేడు. ఆయన పిరి బస్ అని పెట్టే ఈడ ఇల్లు ఉంటది, బస్ స్టాండ్ ఆడ ఉండే. ఆడ పోయి నడవాలంటే ఆపాలి అంతే. లేకపోతే అదే ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ కాలేదు అంటారు మీరు. మరి ఇంకేం అయిపోయాయి కదా మీకు? బంద్ కాలేదు. ఒకటి ఆడ 80 నువ్వు 180 తెస్తే ఈడ 120 అమ్ముతున్నారు. మరి ఎంత నష్టం తాగితోనికి? 60 రూపాయలు ఎక్కువనా కోటరు? డైరెక్ట్ అమ్ముకుంటే 10 రూపాయల మీద అమ్ముతారు. దొంగతనంగా అమ్ముతాడు. ఏం చేస్తున్నాయంటే పుస్తకం పోలీసు వచ్చి ఆయనకి ఇయ్యాలి. ఈడు అంతా తాగు మీద ఎత్తులేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? లేకర్లు మొత్తం బంద్ కావాలి. రాష్ట్రమే బంద్ చేస్తే మొత్తం బంద్ అవుతుంది. ఈయన ఒక్క ఎమ్మెల్యే ఈడ బంద్ చేస్తే అవుతుంది. ఇప్పుడు అన్ని ఊర్లలో దొరుకుతుందా? ఇంకా ఈ ఒక్క ఊర్లో పుట్టుపాకల 3 తావల బస్ ఆపుతాడు. కొంపేలి చక్క బస్ స్టాండ్ అంటాడు. ఇక్కడ ఆడాపడు. సరే మాకు 2 తావల 40 పుట్టుపాక అంతే. నువ్వు పార్టీలో ఉన్నావు కానీ గొప్పగా లేడీస్ గా దిగవచ్చుగా దిగరా ముసలి కట్టె పడుకో డైరెక్ట్ అమ్మాలి అంతే సంగతి. తాయి తోలని ముంచుతుర్రు. ఏంది ఒక్కొక్క సీసా మీద 20-30 రూపాయలు అంటే సాటుగా ఎక్కువ తీసుకుంటారు. ఏమో నేను అనుకున్నా మొత్తం బెల్ట్ షాపులే బంద్ చేసినేమో మొత్తం అనుకున్నా. డైరెక్ట్ అమ్ముకోవాలి. సరే నేను అనుకుంటా అన్ని ఊళ్ళల్లో అడుగుతా ఒకసారి మళ్ళా బెల్ట్ షాపులు ఉన్నాయి. అదే పోచంపల్లినా? అది నాది పోచంపల్లినే, సొంతూరు పోచంపల్లి, హైదరాబాద్ ఉంటా. ఎడికి అంటే మేము కూడా పద్మశాలే, పోచంపల్లి. కానీ తక్కువ ఉంది కదన్నా, చీరకైతేనే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా, ఇంతేనా? అవునా? ఎన్ని కుటుంబాలు ఉంటాయన్నా పద్మశాలి ఇక్కడ? బాగానే ఉన్నాయి కుటుంబాలు. పుట్టపాక అంటే పద్మశాలి కదా? పద్మశాలి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు శారీస్ కూడా నేస్తారా ఇక్కడ? అవునా? పుట్టపాక నిలువు, గట్టుపులు వచ్చేసి ప్యాక్. బాగానే ఉందా అన్న? బెటర్ అయినా ఇప్పుడు ఈ ముఖం మీద ఆధారపడ్డాను? ఇప్పుడు ఏం లేదన్న. చేస్తా అంటే మాల్ ధర పెరిగింది ఇట్లా? ట్రెండింగ్ అయిపోయింది థ్రిఫ్ట్ పథకం వస్తున్నా ఇప్పుడు? స్టార్ట్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఒకసారి వచ్చినాయి కదా, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా రాలేదేమో. అంటే కట్ అయితే అకౌంట్ నుంచి కట్ అవుతున్నాయా? ఎంత కట్ అవుతున్నాయి ఇప్పుడు? ఇప్పుడు మగ్గం వేసే వాళ్ళకి 1200, కండలు తిప్పే వాళ్ళకి 800. అంటే ఒక కుటుంబంలో ఇద్దరికి ఆ 1200 ట్రిపుల్ అవుతుందా? అంటే మనం 1200 కడితే ఆయన 2400 వేస్తాం. ఓకే 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 ఓకే, 3 ఇంతలు అవుతుంది ఇక మొత్తం. ఈ స్పెషల్గా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైనా చేసిందన్న ఈ మొగ్గ మీద ఆధారపడే వాళ్ళకు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే ఏముందన్న, ఇప్పుడు ఒకటి ఇది ఇప్పుడు
సంవత్సరానికి 18,000 అని చెప్పేసి ఒకటి పెట్టిండు. అది ఇంకా స్టార్ట్ అయితే ఇంకోళ్ళకి కూడా కాలేదు. అంటే 6 నెలలకి 9,000 మనం బట్టి చెప్పడం అయితే అయ్యింది. ఒకసారి ఎంక్వైరీకి వస్తారు అన్నట్టుగా అన్నారు. తెలియదు. అయితే మగ్గాలు జీవటకు సర్వే అయితే అయింది. సర్వే చేసారు. ఇప్పుడు కొత్త జీవటకులు కావాలని చెప్పేసి కూడా అంటారు. కరెక్ట్ మగ్గ మీద నేత ఉండి వాళ్ళ ముందర నెయ్యాలి మగ్గం. వాళ్ళు కరెక్ట్ గా ఈయన నేత నేస్తాడు అన్న వాళ్ళకు ఓకే చేశారు. ఇప్పుడు ఈయన ఒక్క నిమిషం రాజగోపాల్ రెడ్డి వచ్చిపోతుంటాడా? కలుస్తూనే ఉంటాడు. మంచి పర్సన్ ఏనా? ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఆయన చూసుకుంటూ కలుస్తూనే ఉంటాడు. మన పట్టాభిస్ కాడ పోతే సంవత్సరం చెప్పుకున్నా కానీ కూడా చూస్తున్నాయి. ఇప్పుడు ఈయన సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా నిజమేనా అది? అంటే హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఆదుకుంటాడు. అంటే ఇక్కడ ఎవరికన్నా అట్లా ఆదుకున్నాడా? పర్సనల్ గా అంటే మా ఊర్లో ఏమైనా చుట్టుపక్కల ఊర్లో అయితే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా 15,000 మొన్న చేసారు. నిజమేనా అది? వాళ్ళమ్మ సుశీల ఫౌండేషన్ తరఫున చేసారు. ఇప్పుడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా ఇక్కడ? మంత్రి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అయినా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా చాలా మందికి ఏమైనా ఇబ్బంది ఉందంటే మటుకు ఆయన సొంత నిధులకేం చేసే మనిషి. చాలా మంది చేసి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా లాభం ఉందన్న వాళ్ళకి కూడా సహాయపడదు. అంటే వ్యక్తి రావడం మంచిగా ఉంటది. రావాలని అనుకుంటున్నాం మేము కూడా. అందుబాటులో అయితే ఉంటాడు కదా? ఉంటాడు. అది క్యాంపస్ పెట్టిండు. అక్కడ పోయి కలవచ్చు. మనకి ఇప్పుడు ఏమైనా ఉంటే కార్యకర్త పోలే కానీ ఇబ్బంది అనిపించినా కానీ ఉన్నా కానీ కూడా ఇప్పుడు మా గ్రామ శాఖ అధ్యక్షుడు ఉత్తరపాలు ఉంటారు వాళ్ళు. ఆయన పోయి కలిసినా ఆయన సార్ టచ్ లో పోయినా కానీ కూడా ఆయన వచ్చేది ఉంటే వస్తాడు. లేదంటే ఆడిగిట్ట పిలిపించుకున్నా ఆడికి పోయి కలిసినా కానీ కూడా కలుస్తున్నాం. ఇక్కడ అందుబాటులో ఉంటాడు అయితే? ఉంటాడు. ఓకే 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 అన్న. ఇప్పుడు దీంట్లో ఎన్ని అయితే అన్న? దీంట్లో వచ్చేసి 7 లెక్క వస్తాయేమో 4 వస్తాయి. తాను కావడానికి 24 మీటర్లు 28 మీటర్ల దాకా వస్తాయి. అంటే ఇది ఒక్కటి ఈ వార్పు కంప్లీట్ అయితే ఎంత వస్తాయి? గణేష్ వాళ్ళకి ఎంత వస్తాయి? 4,500 ఇస్తారు. నెల పడుతుందా? వారం పడుతుంది. 500 రూపాయలు వాడు అచ్చు అట్టిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. 500 రూపాయలు కండలు పెట్టిన 3,500 రూపాయలు నేసాను వారానికి. పరిపాలన 10 ఏళ్ళు చూసినాం. కాంగ్రెస్ 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లుంది? ఎవరి పరిపాలన బాగుంది? బాగానే ఉండేది కానీ ఇది వస్తలేవు. వచ్చేది వస్తలేవు, పోయేది వస్తలేవు. ఏం వస్తలేవు? మాకు రైతు బంధులు పడేది. ఇప్పుడు 2 సంవత్సరాలు 2 పడ్డాయి. 1 సంవత్సరం పోయినట్టేగా. పెన్షన్లు కొందరికి ఇస్తాడు, అవి రాలేదు. ముసోళ్ళకి ఇస్తాడు, రాలేదు. మాకు 4,000 ఇస్తాడు, 4,000 రాలేదు. అట్లా టైం ఇవ్వాలంటుండు కదా. ఇంకో 3 రోజులు సారు. మీ గమ్లోకి ఏమైనా వేసిండా? ఏం చేయలేదు. మాకు ఏ రాలి. ఆయన వేయలే, ఈయన వేయలే. మాకు ఆయన బండ్లు కూడా వేయలేదు. బెస్సోళ్ళకి వాళ్ళకి వెళ్ళి ఇచ్చిన బండ్లు మా గౌడ్స్కి చెట్టు మీదకి పోయి పొద్దున్నేసి కష్టం చేస్తున్నాం. ఇవాళ 10,000 కట్టుకున్నాం, బండి ఇస్తే అయిపోతే బెస్సోళ్ళకు ఇచ్చినాం, మత్స్యకారులకు. మాకు లేదు. ఇంత ఈ ఎండకి ఇప్పుడు బాధపడుతుంది. గవర్నమెంట్ సాయం ఉంటుంది కదా, లోన్లన్నీ ఇవ్వాలి. ఇచ్చి మాపు చేస్తే మాపు రైతులకు లోన్లు ఇస్తున్నావు. చాలా మంది కొన్ని మాపు చేసినావు. మాకు కూడా 10,000 20,000 ఇచ్చి 5 ఏళ్ళకి ఒకసారి వస్తప్పుడు మాపు చేస్తే అయితే మంచిగా ఉంటుంది కదా. ఏటా మిర్చి కట్టుకోవాలి. కట్టుకొని 5 ఏళ్ళ నాడు వెళ్ళకుంటే నువ్వు మళ్ళా ఓట్లు పడుతూనే నువ్వు వస్తున్నావు. మాపు చేస్తా అంటే ఎవరైనా ఓటు వేస్తూనే ఉంటారు కదా. మొన్న చెప్పినావు మాపు అన్న చేసినావు, అట్లా ఓట్లు పడతాయి. గవర్నర్లకు కూడా లోన్లు ఇస్తే జరా ఉంటుంది కదా. మా పెద్ద మనుషులు కూడా అడగాలి, గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని అడగాలి. చాలా మంది తాడి చెట్టు ఎక్కుతుంటే కింద పడి చనిపోతారు కానీ వాళ్ళకి ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా? ఇస్తుంది. 5 లక్షలు ఇస్తుందా? 5 లక్షలు ఇస్తుందా? 60 ఏళ్ళు లోపల 60 దాటి తీరట. మొన్న కానీ మా 60 ఏళ్ళు దాటి పడ్డాడు, పోయిండు. లేవు, టైం అయిపోయింది అని చెప్పి. అదేంది 60 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ కష్టం ఏం చేసావు? నీకు పెన్షన్ ఇస్తున్నాం, ఏ దాన్ని నిమ్మలంగా ఉండవన్నావు. నువ్వు ఇక చేతనయ్యో చెదగాక ఎక్కుతున్నావు, జారిపడ్డావు. దాన్ని ఏం చేస్తా? నీ 50 ఏళ్ళ లోపల వాడు ఇస్తా, దెబ్బ తాకితే 1,00,000 ఇస్తా. చనిపోయినా అనుకో 5 లక్షలు. 2-3 వచ్చినాయి లేదు. నేనా 60 ఏళ్ళకి వచ్చిన. 60? మరి ఎక్కకి నువ్వు పెన్షన్ వస్తుందా? వస్తుంది. 2,000 వస్తుంది సార్. 2,000 వస్తుందా? ఇప్పుడు కేసీఆర్ ఉన్న కాకి వస్తుంది 2,000 వస్తుందా? ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యే? మాకు ఎమ్మెల్యే ఆయనే. అవునా? మంచోడే నానే? ఆయన సార్ మంచోడే. పైకి వెళ్ళి వస్తలేవు మరి నిధులు. ఇప్పుడు ఊళ్ళో కొన్ని లోన్లు ఇల్లు వచ్చినాయి, ఓలోడికి ఇస్తారు, ఓలోడికి ఇస్తలేరు. ఇంకా 70 మందికి వచ్చినాయంట. ఇక వాళ్ళ కనిపెట్టి ఇస్తారు.
ఇప్పుడు ఈయన రాజగోపాల్ రెడ్డి సారు సొంతంగా పైసలు ఖర్చు పెట్టి బాగానే పేదలు చేస్తున్నావు సొంతం పెడుతున్నావు. అప్పుడు చనిపోతే కూడా 5,00,000 ఇచ్చిపోతుండు. ఇక ఆయన వాళ్ళు తిరట పెద్ద మనిషిని తిడితే పనిచేసిన అప్పుడు సంగతి 5,000 పోలంటే 5,000 ఎంతైనా ఆసరేగానే. ఇప్పుడు ఈ హాస్పిటల్లో కూడా బిల్లు ఏమైనా ఉంటే కడతాడంట 1,00,000 2 లక్షలు కడుతుండ. ఆయన ఉండు ఆయన చేతి కింద ఉండు లింగస్వామి ఉండు ఆయన. ఇక ఆయన తరఫున కొన్ని వస్తున్నారు. మన స్కూల్ ఆరోగ్యశ్రీ పెడతారు. స్కూల్ పిల్లలకు కూడా 21 లక్షలు ఖర్చు పెట్టి ఫస్ట్ సెకండ్ వచ్చే వాళ్ళకు ఇచ్చిండు. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి బాగా క్లెవర్ ఉన్న వాళ్ళకు ఇస్తుడు. అవే ఇప్పుడు కలుస్తాడు అనేపడ పోతే మీరు పోతే ఇక ఊళ్ళకి వచ్చాం ఇట్టే కనబడితే కలుస్తాం. దాని దగ్గరికి పోతే ఇంటికి పోతా కలుపుకొని పోతాడా? కలుపుకోపోతే అందరూ కలిసి మాట్లాడే పోతాడు. మంచోడే జరా మంచోడే. మా వాళ్ళు అయితే కొందరు అయితే పోయి కలుపుకొని దగ్గర చేయి కలిపిపోతారు. ఇక మేము కూడా పోతాం కానీ దూరంగానే ఉంటాం. అంత దగ్గరికి ఉరికిలాడం కానీ. మంత్రి పదవి అడుగుతున్నట్టుగా అవునట్టుగా అన్ని ఆగుతుంది. అందుకని ఇస్తే మంచిదే ఉంటుందా? మనకే సార్ మనకన్నా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకి అందరికి ఇస్తే మంచిదే అంటవా? ఆయన కావాలంటుండు. కొందరేమో మళ్ళీ ఆయనకన్నా పెద్దోళ్ళు వాళ్ళు మాకు కావాలంటున్నారు. దానికి ఏం చేద్దాం? ఎన్ని డబ్బాలు అవుతుంది కాలు? ఎన్ని డబ్బాలు అవుతుంది? అయితే 5-6 డబ్బాలు అవుతుంది సార్. 1000-1200 వస్తాయి మంచిగా అమ్మిపోతే రోజు. ఇలా పోలే 200 అమ్ముకుని అట్నే ఉంది. పోలే ఎట్లా ఫోన్ పే ఉంటుందా మీకు? తెచ్చుకున్నాం. ఏం చేయాలి? ఇట్లా పాడపన పోతులు ఆడతారు. ఇప్పుడు అందరు ఎక్కువగా ఆడుతారు సారు. ఇక మనం కూడా అయ్యే వాడుకోవాలి. ఏం చేస్తాం? మనం కొట్టరాకుండా వాళ్ళతో కొట్టించుకోవాలి. 400 కొట్టాలి గిన్నె కానీ కొట్టించుకోవాలి. ఇక మనం షాపులో పోతేనే ఇక మన మందం రావా ఖర్చుకు. ఇక బ్యాంకులో పడితే అవసరం పడితే పోయి తెచ్చుకుంటే అయ్యో.